ఓకే. సో, ఐల్ జస్ట్ క్విక్లీ గివ్ సమ్ బ్రీఫ్ కంటెక్స్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? అండ్ ఈ డైలాగ్ అనే ఎఫర్ట్ ఏంటి అనేది సెట్ చేయడానికి ట్రై చేస్తాను. యూజువల్లీ యూట్యూబ్‌లో చాలా కామెంట్స్ రెగ్యులర్‌గా చూస్తాం. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అనగానే ఆర్ యూట్యూబ్ కంటెంట్ పెట్టగానే నిన్న గూడా ఎవరో ఐ థింక్ నా వీడియో మీద పెడుతున్నారు. మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ స్పాన్సర్ చేసింది మాకు ఖచ్చితంగా తెలుసు. మీకు బీజేపీ నుండి పేమెంట్ ఎంతొస్తుంది చెప్పండి అని ఒకవైపు. ఇంకొకళ్ళేమో మీరు బ్రాహ్మిన్, మీరు కాస్ట్ మేట్ డైలాగ్ కండక్ట్ చేస్తున్నారంటే అది ఎలా ఉంటుందో మేము ఊహించుకోగలము. సో, ఈ నాటకాలన్నీ ఆపి మీ నిజం ఎజెండా ఏంటో చెప్పండి అని. ఫర్ ఎ మొమెంట్ యాక్చువల్లీ దీస్ క్వెషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ మీ వెరీ డీప్లీ అండ్ పర్సనల్లీ. అంటే నేను కూడా ఆలోచిస్తున్నాను నిజంగా నా ఎజెండా ఏంటి? వై డిడ్ వి స్టార్ట్ ఎ డైలాగ్ విత్ స్వాతి? అసలు ఈ కాన్షియస్ రిపబ్లిక్ అనే ప్రాజెక్ట్ యొక్క లార్జర్ గోల్ ఏంటి? ఐ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ షార్పెనింగ్ మై థియరీ ఆఫ్ చేంజ్ ఆర్ నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని నేను షార్పెన్ చేసుకునే అవకాశం వచ్చింది. సో, కాన్షియస్ రిపబ్లిక్ అన్న ప్రాజెక్ట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ అస్ మన పొలిటికల్ రియాలిటీస్ నుండి చాలా డిస్టెంట్ అయిపోతున్నాం. అంటే మన కాన్వర్జేషన్ పాలిటిక్స్ మీద ఎలా ఉంటుంది అంటే ఒక థియరీ చదవడము, లేదు ఒక ఎకో చేంబర్లో కంటెంట్ చూడటము, దాని మీద ఒక కామెంట్ చేయటము. బట్ యాక్చువల్గా రియల్గా ఫీల్డ్ మీదకి వచ్చి ఒక పొలిటికల్ యాక్షన్ తీసుకోవడానికి ఎన్నో గ్యాప్స్ బ్రిడ్జ్ అవ్వాలి. ఆ థియరీ మనకి ప్రాసెస్ అవ్వాలి, మన పర్సనాలిటీకి థియరీకి ఎక్కడో లింకప్ కుదరాలి. ఆ కుదిరిన లింకప్ మీద మనం కన్విక్షన్‌తో, వాల్యూస్‌తో యాక్షన్ చేయాలి. సో, పాలిటిక్స్ అనేది ఇన్ని స్టెప్స్ దాటాలి. ఐడియాలజీ దాటాలి, ఐడియాలజీ నుండి యాక్షన్‌కెళ్ళాలి, యాక్షన్ నుండి మొబిలైజేషన్ జరగాలి. సో, ఇవేమీ లేకుండా మనం ఒక కామెంట్ పెట్టేసి మొబిలైజేషన్ అయిపోతే పాలిటిక్స్ అయింది అనేది కాదు. సో, ఐ యామ్ ఎ డీప్లీ పొలిటికల్ పర్సన్. ఐ లవ్ పాలిటిక్స్. ఐ బిలీవ్ దట్ పొలిటికల్ చేంజ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఐ బిలీవ్ దట్ పాలిటిక్స్ ఈజ్ ద హైయెస్ట్ హ్యూమన్ కెన్ అచీవ్ ఇన్ దేర్ లైఫ్. సో, that is what politics has done to me. I have learned my best version through politics. So ala, how can we enable many youngsters to get into political action but with conviction in ideas మీద క్లారిటీతో యాక్షన్ని ఎలా ఇన్స్పైర్ చేయగలం అనేది కాన్షియస్ రిపబ్లిక్ యొక్క ఎజెండా. సో, ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు, కాంగ్రెస్ ఎజెండా కాదు, నాకు కాంగ్రెస్ టికెట్టు రావట్లేదు. సో, ఇది ఫస్ట్ పార్ట్. బట్ రెండో పార్ట్ ఏంటి అంటే మరి ఈ ఐడియాలజీస్ని ఎలా డిస్కస్ చేస్తాం? ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ గురించి మరి చర్చ చేయాలి కదా. ఇవాళ ఇండియాలో బిగ్గెస్ట్ పొలిటికల్ ఫోర్స్ ఏదైతే బీజేపీ ఉందో, పార్టీ ఇన్ పవర్, వాళ్ళ యొక్క సైద్ధాంతిక ఆర్గనైజేషన్ అనేది ఆర్ఎస్ఎస్. మరి ఆర్ఎస్ఎస్ గురించి చర్చ జరగకుండా ఇవాళ పాలిటిక్స్ ఎలా డిస్కషన్లోకి వస్తుంది? హిందుత్వ గురించి చర్చ జరగకుండా ఇవాళ పాలిటిక్స్ ఎలా డిస్కస్ చేస్తాం? ఇస్లాం గురించి చర్చ జరగకుండా ఎలా చేస్తాం? క్రిస్టియానిటీ, కాస్ట్, ఇవన్నీ డిస్కషన్ లేకుండా ఎలా మనం పాలిటిక్స్ని చూడగలుగుతాం? సో, ఈ డిస్కషన్స్ అన్నీ జరగాలంటే మరి హర్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ హిస్టారికల్లీ ఒక సెక్షన్ హర్ట్ అయ్యారు, ఒక సెక్షన్ బెనిఫిట్ అయ్యారు. ఆ హర్ట్ని, ఆ బెనిఫిట్స్ని గమనించగలగాలి కదా. సో, నా టీచర్ జిడ్డు కృష్ణమూర్తి, శివరామ్ అండ్ వెంకట్ మోహన్, వీళ్ళు ముగ్గురు నాకు లైఫ్ లైక్ అట్లీస్ట్ లాస్ట్ 1 డెకేడ్ నుండి నాకు నేర్పించింది ఏంటి అంటే, ఒక ప్రాబ్లమ్ని మనం టోటాలిటీలో చూడగలమా? మన హర్ట్ అండ్ మనకు దాని నుండి ఉండే యాంగర్, దాని నుండి ఉండే ఎమోషన్ అలాంగ్ విత్ థియరీ అన్నిటినీ కాంప్రిహెన్సివ్గా చూడగలుగుతామా? అప్పుడే కదా మనం ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా అడ్రస్ చేయగలిగేది అని. సో, సీయింగ్ ఈజ్ హాఫ్ సాల్వింగ్. సో, కెన్ వి ఫస్ట్ సీ, కెన్ వి ఫస్ట్ లిజన్, దెన్ వీ కెన్ థింక్ అబౌట్ సాల్వింగ్. సో, డైలాగ్ విత్ స్వాతిలో అందుకనే మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ ఈ సీయింగ్ని ఎనేబుల్ చేయడానికే ఉంటాయి. డిఫికల్టీస్ ఉండొచ్చు, మనకు ఆ కాన్వర్జేషన్లో బయాసెస్ ఉండొచ్చు. ఎందుకంటే హిస్టరీ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ బయాసెస్ కదా. హిస్టరీలో వైలెన్స్ లేకుండా లేదు, కాన్ఫ్లిక్ట్ లేకుండా లేదు. వైలెన్స్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇంజస్టిస్ ఉంది, అన్ఫెయిర్నెస్ ఉంది. బట్ అవన్నీ డిస్కస్ చేయాలి కదా. అవంతా మాస్క్ చేసేసి మనందరం ఒకటి అనేస్తే అది హిస్టరీ అలా అవుతుంది. సో, ఆ మాస్క్స్ అన్నిటినీ ఓపెన్ చేయటం, అఫ్కోర్స్ పెయిన్ కాజ్ చేయటం, బట్ ఆ పెయిన్ నుండి ఆ ప్రాబ్లమ్ని ఎక్నాలెడ్జ్ చేయగలగటం, ఇది డైలాగ్ విత్ స్వాతి యొక్క ఎఫర్ట్. మరి అంబేద్కర్ జయంతి డే ఈవెంట్ ఏంటి? 14th ఏప్రిల్ ఎందుకు? కాస్ట్ మీద ఇప్పుడు చర్చ ఏంటి? సో, మోహన్ సార్ నన్ను అడిగారు, అండర్స్టాండింగ్ కాస్ట్ అంటున్నావు, ఎవరికి కాస్ట్ మీద అండర్స్టాండింగ్ లేదు? అందరికీ కాస్ట్ మీద అండర్స్టాండింగ్ ఉంది కదా. బట్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఆల్సో లైస్. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాస్ట్ comes from my own story of caste. It does not come from, say, my friend Vijay's story of caste. It does not come from maybe Anant's story with caste. It does not come from Alekya's stories with caste. Prati story different kada caste ki.
సో ఆ ఎక్స్పీరియన్స్ని టోటాలిటీలో చూడలేనప్పుడు మనం కాస్ట్ని ఎలా కంప్లీట్గా చూడగలుగుతాం? దట్ ఈస్ వై ద ఎఫర్ట్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఈజ్ టు అండర్స్టాండ్ కాస్ట్ బట్ ఇన్ టూ లెన్స్. యూజువల్ అప్రోచ్ టు అండర్స్టాండింగ్ కాస్ట్ ఏంటంటే థియరిటికల్గా మనకి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్లో ఏమున్నాయి, రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్, బ్రాహ్మణికల్ స్ట్రక్చరు, బ్రాహ్మణిజం ఏంటి, సో థియరిటికల్గా అప్రోచ్ అవటం, స్ట్రాటిఫికేషన్, ఒక సొసైటీలో హైరార్కీ, సో హైరార్కీస్ ఎక్కడ ఉంటాయి, ఎందుకు హైరార్కీ ఫామ్ అవుతాయి. బట్ దట్ ఈస్ టూ కాంప్లెక్స్ ఫర్ మీ యాజ్ ఏ ప్రాక్టీషనర్. నాకు ఎప్పుడైనా థియరీ నా లివ్డ్ రియాలిటీకి వస్తేనే నాకు ఈజీగా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ సెషన్ని ఎలా సిచ్యువేట్ చేస్తున్నాం అంటే కాస్ట్ అండ్ హిందూ ఐడెంటిటీ ఇన్ కాంటెంపరీ పాలిటిక్స్. సో వై హిందూ ఐడెంటిటీ వీ మే సే. ఇవాళ ఇండియన్ పొలిటికల్ సినారియో అని మనం అబ్జర్వ్ చేస్తే, లైక్ ఐ ఆల్రెడీ సెడ్, ద డామినెంట్ ఎఫర్ట్ ఈస్ టు సే దట్ హిందూస్ ఆర్ వన్, ఒక హిందూ యూనిటీ అనేది ఉంది ఈ నేషన్లో అనేది. బట్ ఆన్ ది అదర్ సైడ్ there is a dominant narrative which Ailaya sir, I am inspired by his work. Ailaya sir says whatever you are calling Hinduism adoka construct maatrame, మీరు ఏదైతే హిందూయిజం అంటున్నారో దాంతో అసలు హిందూస్ రిలేట్ అవ్వరు అనేస్తున్నారు. సో ఒకవైపేమో హిందూయిజంని బ్రేక్ చేయడానికే మీరు కాస్ట్ డిస్కషన్స్ చేస్తారు. ఒక యూట్యూబ్ కామెంట్ రాశారు, ఏమన్నారు అంటే ఈ ఈవెంట్ పర్పస్ ఏంటో నాకు తెలుసు, ఇది హిందూ బ్యాషింగ్ కోసమే జరుగుతుంది అని. హిందూ బ్యాషింగ్ కోసం జరిగేది కాదు. బట్ హిందూయిజంని క్యాస్ట్ లేకుండా ఎలా అర్థం చేసుకుంటాం? ఇది ఫస్ట్ సెగ్మెంట్. బట్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి అసలు హిందూయిజము, హిందూ సివిలైజేషన్ అనేదే ఫండమెంటల్లీ హైరార్కికల్. అసలు ఆ హిందూయిజంకి కాస్ట్ తప్ప ఇంకేమీ లేదు. హిందూయిజం అంటేనే కాస్ట్, ఇన్ఈక్వాలిటీ, హైరార్కీ అనేది ఇంకొక సైడ్ ఆఫ్ వాదన. ఐలే సార్కి నాకు జరిగిన డైలాగ్లో సార్ ఒక రిఫరెన్స్ తీసుకొస్తారు. మహాత్మా గాంధీ ఒక మేకని తిన్నాడు, మేక తిన్న తర్వాత మహాత్మా గాంధీ కల్లోకి ఆ మేక వచ్చిందట, మరీ కల్లోకి ఎలా వస్తుంది, నాకు రాలేదు అంటారు ఐలే సార్. నిజంగా నేను ఒకసారి చిన్న చేప ముక్క తినడానికి ట్రై చేశాను, నాకు చేప ఫ్యామిలీ మొత్తం కల్లోకి వచ్చింది. సో సో సార్ గాంధీ కడుపులో అరిచిందట, నాకు కల్లోకి వచ్చింది. బట్ కాస్ట్ ఈజ్ ఏ లివ్డ్ రియాలిటీ. ఒకళ్ళకి ఒక స్పెక్ట్రంలో కాస్ట్ అనేది ఒకలాగా ప్లే చేస్తే ఇంకొకరికి ఇంకొకలాగా ప్లే చేసింది. బట్ డస్ దట్ మీన్ ఐ యామ్ ప్రోకాస్ట్? కాకపోవచ్చు. ఎంతోమంది మధ్యలో ఉన్నారు, అరే నేను మొత్తం హిందూయిజంలో ప్రాబ్లం ఉంది కాబట్టి మాస్ కన్వర్షన్స్ని రికమెండ్ చేయలేను, హిందూ స్క్రిప్చర్స్ అన్నిటినీ తగలబెట్టమని చెప్పలేను, బట్ ఎట్ ద సేమ్ టైం నేను హిందూయిజంలో అసలు ప్రాబ్లమే లేదు అని అనలేను. మధ్యలో ఎక్కడ నేను ఫిట్ అవుతాను అనేది ఎంతోమందికి ఉన్న కన్ఫ్యూజన్. సో ఇవాల్టి డైలాగ్ పర్పస్ అది. అసలు హిందూయిజంలో కాస్ట్ అనే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆర్ దాని రోల్ ఏంటి, అసలు హిందూయిజం నిజంగా ఫండమెంటల్లీ అన్ఈక్వల్ అయితే, ఇంకా కాస్ట్ ఒక్కటే హిందూయిజం యొక్క రియాలిటీ అయితే, మరి ఇంకా అసలు హిందూస్లో యూనిటీ అనేదే పాసిబుల్ కాదు. సో హిందుత్వ అనే ప్రాజెక్టే మరి హిందూ యూనిటీ అని మాట్లాడుతోంది. సో వాట్ డస్ హిందుత్వ సే అబౌట్ దిస్? అండ్ మూడో పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ ఇమాజిన్ ఎ ఫెయిర్ అండ్ ఈక్వల్ సొసైటీ విత్ ఇన్ హిందూ ఫోల్డ్, ఆ ఈక్వాలిటీ అనేది మరి ఎక్కడి నుండి వస్తుంది? హిందూ స్క్రిప్చర్స్ నుండి రాదు అన్నప్పుడు ఆ ఈక్వాలిటీకి సోర్స్ ఏమవ్వచ్చు? సో ఈ మూడింటిని మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం. సో దీనికి ప్యాటర్న్ ఏంటంటే, సార్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని 15-20 మినిట్స్ ప్రజెంట్ చేస్తారు, అండ్ దెన్ వీల్ గో ఫర్ ఏ మోడరేటెడ్ డైలాగ్. సో ఐ ఫస్ట్ ఇన్వైట్ ఐలయ సార్ టు స్టెప్ ఆన్ టు ది డైస్, అండ్ మోహన్ సార్ ప్లీజ్ యూ కెన్ ఆల్సో జాయిన్. Ailey sir will present his arguments, you can listen and then you can present, then we'll go for a dialogue. So yeah. So Ailey sir, like most of us know, he's reputed for his work on caste and also on Hinduism. Of course, most of his ideas were taken in many controversial forms, but his understanding of comparative religion is extremely appreciable. ఓకే ఫైన్, యా మీరు అటు కూర్చోండి, నేను ఇక్కడ కూర్చో. సో వెంకట్ మోహన్ సార్ ఈజ్ మై టీచర్ ఇన్ సివిల్ సర్వీసెస్.
So he's also an author of many books. He's a graduate from IIT Madras, but then he chose a life of spirituality and religion. He teaches and trains many civil service aspirants. So we are all products of his school. So that is Venkat Monsa. You can find his books there. So, sir, we'll get started with your ideas first. You can take a minute. తెలుగులో మిక్సప్ చేయనా స్వాతి తెలుగు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ లిటిల్ బిట్ ఫ్రెండ్స్ ఎట్ ది అవుట్సెట్ స్వాతికి ఈ అంబేద్కర్ జయంతి రోజు థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ రియలీ థ్యాంక్ హర్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వెరీ యూస్ఫుల్ మీటింగ్ on Ambedkar Jayanti Day. Sir, you all know that ఈ మీటింగ్ కాంటెక్స్ట్ ఆమె చేస్తున్న పోడ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రిలీజ్ చేసిన 3 పోడ్కాస్ట్లు, తర్వాత తన వర్షన్, తను ఎందుకు చేస్తుంది ఈ పోడ్కాస్ట్లు, తన బ్యాక్గ్రౌండ్ బయటపెట్టి ఎందుకు చెప్తుంది అనే దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు ఆర్ సమ్ ఆఫ్ యూ డోంట్? యా, దెర్ ఆర్. హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు? కెన్ యూ రేజ్ హ్యాండ్స్? దెన్ we'll have to make more of English. See, this context is very important. Swati, she has been interviewing people on the same theme: Hinduism, Hindutva, and the present direction of the nation. On the same theme, various people she has been interviewing, and I was one of those who got interviewed with this. And then the podcast has lot of critical views, lot of talks, lot of support, and quite a few of them, Swati, the way she interviewed, quite a few of them appreciated that. Now, the interview process was like this. Unlike, I gave several interviews to media, English, Telugu, Hindi, on my books, on my views on contemporary issues, politics, atrocities, and so on. But when Swati met me about 3 months back, I said, you must read 3 of my books to really make a meaningful intellectual dialogue. One, Why I'm Not a Hindu. Second one, Post-Hindu India. Third one, The Clash of Cultures, where I examined what kind of clash of cultures between Islam, Hinduism, and Shudra, Dalit life, is happening. That book is available on Amazon now. So she seriously studied, formulated her questions, and interviewed me for almost 2.5 hours. And she told me the other day, as of now, about 30,000 hours viewing has been done. For that kind of an interview, it is a good achievement for a podcast. Now, today, what I'll do is, in my given time, since it is Ambedkar Jayanti Day, I was trying to understand how does Ambedkar fit into different religions, mainly looked at 4. Though there are 5 religions which he carefully studied: Hinduism, Islam, Christianity, Buddhism, and Sikhism. This question I asked AI,
how does Ambedkar fit into each one of these religions? So the AI gave its own summed up answer. I'll present you the AI view on 4 religions. Though Sikhism is there, but I thought it was a small segment of his view at that time. And given its local location in Punjab region, I didn't bring that point of view. Now, the question I asked on AI was, how does Ambedkar fit into Hinduism? Now, the AI sum up is this. Dr. B.R. Ambedkar fits into Hinduism not as a follower, but as its most formidable critic and reformer who ultimately rejected it. Now, you look at the summing up. He fits into it as a person born into it, as he himself said, and wanted to reform and critiqued and rejected. Born a Hindu, he spent decades fighting caste oppression within the faith before renouncing Hinduism in 1956 to embrace Buddhism, viewing Hindu scriptural caste, not just practice, but scriptural caste discrimination as irreformable. Now, there are two aspects Ambedkar is pointing here. One is the practicing caste, the other one is the scriptural caste. So, in the context of the neo Sanatan Dharma discourse that BJP RSS is bringing up back to India, not just Hinduism, they are saying they are less and less using the word Hinduism and using more and more Sanatan Dharma. Now, that Sanatan Dharma is scriptural casteism. And AI says it is not reformable. Then the question about Christianity. How does Ambedkar fit into Christianity? The AI tells me Dr. B.R. Ambedkar respected the core tenets of Christianity, specifically equality, freedom, and brotherhood, and recognized its role as an engine of progress. However, he did not convert to it as if feared Christianity would fail to erase the entrenched caste discrimination among converts, and that would denationalize. Please carefully underline this word. Now, the present Supreme Court judgment and the discourse of the BJP government and its counter in the Supreme Court is exactly, it is not Indian. Denationalize his followers, opting ultimately for Buddhism instead. This is what his view on Christianity. He thought it was progressive. He thought equality and freedom and brotherhood is available, which is not available in Hinduism, in the AI sum up also. But it is, now he thought caste will be part of Christianity. Therefore, it would also face, apart from caste discrimination within, the anti-Indian attack. Because nationalism, he foresaw that this will be seen as anti-Indian religion, not just during British period, and even by 1956, that is from 1946 onwards, he started framing the constitution. 49 we adopted, and 56 he died. Just 2 months after he embraced Buddhism. He was thinking about Christianity till then.
But then finally he took a step towards Buddhism. Now, how does Ambedkar fit into Islam? What does AI say? Dr. B.R. Ambedkar did not fit into Islam. Is a categorical reply. Rather, he viewed it critically through a political and sociological lens, ultimately rejecting it for Buddhism. While he acknowledged Islam's message of social equality for those within its fold, he sharply criticized its alleged lack of reform. So he also saw that Christian Islam is not reformable, even in India, not in the rest of the 55 countries where Islam is majority, but within India where there is Hindu caste, thousands of years pre-Islamic history, it is not reformable in India. So that is a big problem for him. So in the fold, he sharply criticized its alleged lack of reform, treatment of women. Now, equality of women for him was central when he was looking at all religions, and rigid separation between Muslims and non-Muslims. Now, you must understand that there is no rigid separation between Christians and non-Christians. Christian schools educated most Brahmins. I don't know whether Swati as a Brahmin got educated in Christian school, but Arun Shauri, Arun Jaitley, Advani, and all BJP top leaders, and now their intellectuals, including liberals, communists, all educated in Christian mission schools, colleges, and all were treated only in Christian hospitals. There was no Hindu hospital, there was no Muslim hospital at all. And I am a standing example. I got my brother operated for valve replacement when there was no even ECG in Hyderabad in 1979 in Christian Medical College Hospital, Vellore. And he lived with one valve for 46.5 years. And he died recently, last 7th June 25. That was the Christian efficiency and serving for all. Islam has not served outside their fold. Ambedkar is saying that. And there is a rigid separation between them and untouchables, Shudras. They have never understood caste. Therefore, there is no engagement, even now. I'll tell you one example. We organized, me, Gadar. You heard about Gadar, right? We organized series of Ek Thali Mein Khana programs in Andhra Pradesh. Food, we used to put biryani, something else. From same place we have to take and eat. It's called Engili, no? So, no Engili in Islam. They eat in one plate. So we organized all that. But no Muslim came to support us when we were fighting for reservation. And in fact, when I was fighting for English medium education for all, Muslim poor were rejecting to send their children to English medium school, were sending into madrasas in Telangana. Now, after our fight for a long time, there is complete English medium in Telangana, Andhra Pradesh, and residential school, lot of Muslims are there, separate Muslim residential school, in no other state. So this rigid separation, if you go to old city, that looks like a different city. The market, the dress code, the thing. So therefore, and this is not there between Swati, a Brahmin, and a Dalit woman here.
they look same. In the dress code, in this thing, I mean, she doesn't have a burqa and she doesn't have a burqa. Or any other form of topi, gipi, and dadi, and I can easily understand a Sikh wherever he sits without even knowing where he comes from because of the turban. But not women, certainly. Women have no separate discourse. So what Ambedkar thought was, it doesn't work. Dalits getting into Islam doesn't work in India. It is unreformable and it does not work for outside its fold. That's very important for him. It should work for. Of course, you can ask the question, did Buddhism do that? What is the reformability in Buddhism? So AI also answers that. Now, how did Ambedkar fit into Buddhism? What does AI say? Dr. B.R. Ambedkar fits into Buddhism as the founder of Navayana or Neo-Buddhism, a rational, socially engaged interpretation designed to emancipate Dalits from Hindu caste oppression. He converted to Buddhism on October 14, 1956 in Nagpur, bringing roughly 5 lakh followers with him to escape caste-based exploitation. Now, this turned the Indian history. Nowhere, I think, 5 lakh people at one go. And what is this Navayana Buddhism? I did my PhD on Gautam Buddha's political thought. I studied his life, his family history, and I am a great admirer of Buddha, but on one issue, I am very angry and upset with him. That is, when he was 29, his wife Yashodhara was 24 and just born child. When the wife and son were sleeping, he leaves the house forever. It is atrocious. If you are married, you have a duty to talk to your wife about your agenda. And why you are going? What is her opinion? What should happen to the child? You can't leave the child, though you are a Sankhya, small king's king, prince, to a woman and go. But Ambedkar converted with his wife, along with his wife. What is her name? Savita Ambedkar. So both of them, as a couple, converted. Buddha did not bring his wife. See what happened? His stepmother came in. She was the one challenged the Sangha system, which was full of men only. She said, you declared that every human can attain nirvana. And I am a human being. I want to join it. You know what Buddha said? Buddha said, if women join Sangha, Sanghas will survive only for 500 years. Otherwise, I thought they would survive for 1,000 years. She said, you are talking rubbish. I want to join. I am a human being. So it was Ananda and Upali who disagreed with Buddha, said you have no business to decide on your own. Put it for vote in the general body. In the general body, Buddha lost the resolution of not allowing women, and the majority voted for women coming in, and Bhikkhuni Sanghas were started. Now, for historical purpose, I am saying, I have studied about Harappan civilization recently. And one question was bothering me was whether there was God in Harappan civilization, the idea of God. I finally found there, now wrote a novel called God's City of Civilization. It's being published soon from Delhi, both in English and Hindi. And there was an idea of God in Harappan civilization. And in my novel, Harappa was the first person
who domesticated buffalo, which was absolutely not possible even for Africans and not for whites. So Harappa's father was Jambav and his grandfather was Mahisha. So the story will come. But Hindus claim that religion started with writing of Rigveda. No, there was no organized religion till Buddhism established Sangha system in India. It was only Brahmin practice. Nobody else practiced it. The Shudras were only cattle rearers. And in fact, after Aryans' invasion, by after or migration, whatever it could be, the urban civilization, Harappa, Mohenjo-daro, Dholavira, all cities were destroyed, and India went back to pastoral economy. Only animal economy around looking after sheep, goat, cows, bulls, and buffaloes. In Punjab, you can see buffalo population, how much milk buffalo gives, how much dung it gives. So, buffalo population. So, from after Harappa, Dholavira, and other cities that were destroyed, the first city that came into existence is Pataliputra during Buddhist period. Till then, there were no cities. Where there was no cities, there were hardly any religious congregations of big nature. So it was Buddhism which was first organized religion that the present Hinduism wants to hide in textbooks. So therefore my last this Navayana Buddhism is still unreformed. Only monks are men. There are no women monks, not many. And you saw few days back, the second highest pope in the world in Christian culture, that is Archbishop of the Anglican Church, became a woman. So there is likelihood within 2-3 generations, the Roman Catholic Pope would be a woman. But that doesn't seem to happen in Buddhism also. And the four worlds, the Buddhist world in the east, the Christian world in the west, the Islamic world surrounding India, and the Hindu, India and Nepal, Hindu world this. And of all these worlds, Buddhist world has not really become completely democratic except 2-3 countries, Japan and Korea, South Korea. And Western Christian world, all are almost electoral democracies, including Philippines. Islamic world in 56 countries, there is no settled democracy. So Ambedkar seems to be very prophetic about the world and religions. So therefore, I divided religions into 3 groups: spiritual democracies, spiritual authoritarianisms, and spiritual fascism. So I club broadly Buddhism and Christianity into spiritual democracy as of now, with several weaknesses. Islam as a spiritual authoritarianism. No woman can become a mullah as of now, or ruler, and democracy is unstable even in Pakistan, Bangladesh, wherever it is. And Hinduism, whatever they say, they may rule from Delhi, is still spiritual fascism. So how do we change this structure? How do they engage with that with RSS and BJP is a challenge to them, not to me. I will die and go. But the spiritual fascism,
unreformability is a problem. That without spiritual democracy, there cannot be social democracy. Without social democracy, there cannot be a permanent political democracy. That's what Ambedkar's strong point in annihilation of caste. I'll stop here. Thank you. Thank you so much, sir. So, I just want to quickly check if ఎవరైనా ఇంగ్లీష్లో ఉండటం వల్ల ఫాలో అవ్వలేకపోయారా? కెన్ ఐ క్విక్లీ సమ్మరైజ్ ఇన్ తెలుగు? ఏమన్నా అవసరమా అలాగా? ఆర్ ఇంగ్లీష్ ఫాలో అవ్వగలిగారా? వీ నీడ్ నాట్ హెజిటేట్. ఇంగ్లీష్ ఓకేనా? వీ కెన్ కీప్ ద డైలాగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సారీ? So this is good? Okay, okay. Sir, so then off to you now. ఐలైఎస్ఆర్ తోటి నేను స్టేజ్ షేర్ చేసుకోవటం అన్నది నేను చాలా పెద్ద అవకాశంగా తీసుకుంటున్నాను. ఐలైఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే హిందూయిజము ఒక రహస్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది చాలా సంవత్సరాలుగా. ఆ హిందూయిజం యొక్క రహస్యాన్ని సారు ఎక్స్పోజ్ చేశారు. ఆ రహస్యం ఏంటంటే హిందూయిజంని ఒక మతం అంటానికి కారణం వల్ల వేరే మతాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ అని, ఇస్లాం అని. క్రిస్టియానిటీ అని, ఇస్లాం అని వేరే మతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ కాస్ట్ గ్రూప్స్ అన్నమాట హైరార్కికల్గా, సబార్డినేటెడ్గా, ఒకరినొకరు ముట్టుకోకుండా, ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ, ఈ గ్రూపుల్ని ఏమనాలి అన్నది తెలియక వేరే వాళ్ళు హిందూయిజం అన్నారు. అది హిందూయిజం అంటే. అయితే ఐలైఎస్ఆర్కే ఎందుకు ఈ విషయం అర్థమైంది? యాక్చువల్లీ అందరికీ ఈ విషయం అర్థమైందని ఇప్పటికే నేను అనుకోవట్లేదు. ఐలైఎస్ఆర్కే ఎందుకు అర్థమైంది అని నేను సూచించినప్పుడు, నేను 5 సంవత్సరాల క్రితము కొన్ని ఐలైఎస్ఆర్ బుక్స్ కొన్నాను. వై యామ్ నాట్ హిందూ అన్న బుక్ తీసుకున్నాను. నేను ఆ బుక్ ఓపెన్ చేసినమిటే, అయ్యో నేను సోషియాలజీలో కాస్ట్ మీద ఎన్ని క్లాసులు తీసుకోలేదు, ఇప్పుడు ఈ పుస్తకం చదవాలనా అని నేను పక్కన పెట్టేశాను. కానీ గత 2-3 ఏళ్ళుగా నేను ఇస్లాం చదువుతున్నాను. ఇస్లాం చదువుతున్నప్పుడు నేను ఇస్లాం గురించే కాకుండా హిందూయిజం గురించి ఆలోచించాను. అసలు ఏంటి హిందూయిజం అని. ఇస్లాం చదవటం మొదలెట్టిన తర్వాత, ఈ స్వాతి ఛానల్ ఐడియా వచ్చిన తర్వాత ఐలైఎస్ఆర్ వై ఐఎమ్ నాట్ హిందూ అన్న బుక్ తీశాను. మరలా అన్ని పుస్తకాలు మరలా కొన్నాను. అసలు ముందు కొన్న పుస్తకాలు ఏమయ్యాయి కూడా తెలియదు. వై ఐఎమ్ నాట్ హిందూ 2 చాప్టర్లు చదివి అలా పడిపోయాను. ఇది చిన్న పుస్తకం కాదు. ఎవరైనా బాగా రాశాడు అంటే అర్థం కానట్టే, మెచ్చుకుంటే అర్థం కానట్టే. ఎవరైతే షాక్ అవుతారో వాళ్ళే అర్థం చేసుకున్నట్టు, షాక్ కాకపోతే అర్థం కానట్టు. అది కాస్ట్ మీద హిందూయిజంని క్రిటిసైజ్ చేయటం కాదు. అట్లా నేను అనుకున్నాను. వై ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ అని రజల్ రాశాడు. క్రిస్టియానిటీ క్రిటిసిజం అది. కానీ వై ఐఎమ్ నాట్ ఎ హిందూ అన్నది హిందూయిజం క్రిటిసిజం కాదు. చాలా లిటరల్గా నేను హిందువుని కాదు అని గొడవ. అంబేద్కర్ చెప్పాడు, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చావను అని. ఐలయ్య గారి పుస్తకం చదివితే, నేను హిందువుగా పుట్టలేదు, నన్నందరూ మోసం చేశారు హిందువునని. అప్పుడు ఐలయ్య సార్కి థ్యాంక్స్ చెప్తారు. నేను ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నానంటే,
ఆయన ఎన్నిసార్లు స్పీచ్లు ఇచ్చినా, ఎన్ని మాటలు మాట్లాడినా అర్థమైనట్టు నాకు అనిపించడం లేదు. నా బాధ నేను చెప్తున్నాను. మీరు షాక్ కాకపోతే అర్థం కాలేదంతే. ఎవరో క్వాంటమ్ మెకానిక్స్ గురించి అంటారనమాట. క్వాంటమ్ మెకానిక్స్ గురించి షాక్ కాకపోతే అర్థం కానట్లని. వై యామ్ నాట్ ఎ హిందూకు అన్నది మీకు మంచి పుస్తకం లాగా అనిపిస్తే మీకు అర్థం కాలేదు. అసలు ఇది ఏంది ఇది? నేను ఇప్పటిదాకా ఎందుకు ఆలోచించలేదు? ఇది నిజమైతే అంత అబద్ధం. ఈ పుస్తకం నిజమైతే అంత అబద్ధం అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఆ పుస్తకాన్ని అర్థం చేసుకున్నట్లు. అసలు మాదిగా బ్రాహ్మడు ఒక మతం ఏంటండి? మమ్మల్ని తాకొద్దు, మా మా గుడిలోకి రావద్దు, మా పుస్తకాలు చదవద్దు, మా పక్కనుండొద్దు, మీ నీడే వద్దు, మీ చూపే వద్దు అన్న బ్రాహ్మడికి, మాదిగ వ్యక్తికి అసలు ఒక మతం ఏంటి? ఇదో స్కామ్. మాదిగ బ్రాహ్మడు ఒక మతం అన్నది ఎంత స్కామ్ అంటే ఎంత, అసలు అది ఇండియా చైనా ఒకే దేశం అన్నదానికన్నా తక్కువ స్కామ్. ఇండియా చైనా ఎందుకు ఒక దేశం కాదు? యాక్చువల్లీ చైనా ఇండియా ట్రేడింగ్ పార్ట్నర్, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇండియన్స్ కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం అనుకుంటారు, కానీ యాక్చువల్లీ చైనాలో ఏదైనా నష్టం వస్తే ఇండియాకే చాలా నష్టం. కాస్ట్ గ్రూప్స్లో ఎకనామిక్ రిలేషన్షిప్ ఉంది, కానీ ఇండియా చైనా అంత గట్టి రిలేషన్షిప్ కాదు. సో మాదిగలని హిందువులు అంటము, అదొక స్కామ్, మదర్ ఆఫ్ స్కామ్స్. అంబేద్కర్ కూడా ఫూల్ అయ్యాడంటే ఇది ఎంత స్కామో ఆలోచించండి. ఇప్పటికైనా హిందువులు మాదిగలకి చెప్పాలి, దయచేసి మీరు ఈ మతంలో ఉండొద్దు, వెళ్ళిపోండి నమస్కారం పెట్టి. ఎందుకు వెళ్ళాలి? మేము చేసిన పాపాలు చాలు, ఇంకా మొయ్యదలుచుకోలేదు, ప్లీజ్ వెళ్ళిపోండి. ఉద్యోగాలు తీసేసుకొని కాదు, రిజర్వేషన్లు అన్నీ ఉంటాయి. మీ ఉద్యోగం తీసేస్తాము, ఇంకా మిమ్మల్ని తిట్టినా చట్ట ప్రకారము కోర్టుకి వెళ్ళిన అవసరం లేదని అసలు అమానుషంగా చేయటము. హిందువులు ఇంత అమానుషంగా ఎలా మారారో తెలియట్లేదు. సో మీరు వెళ్ళిపోండి, అసలు వద్దు. మీరు వెళ్ళినా మేమిచ్చిన కులం మీకు పోదు, దానికి మేమేం చేయలేము. కనీసం మీరు వెళ్ళటం మూలాన మీ బతుకులు బాగుంటాయి. మీరు బాగుండాలని మాకు కొంచెమైనా నిజాయితీ దయ ఏదైనా ఉంటే మేము చెప్పే ముందు మాట వెళ్ళిపో. ఇది ఈ రెండు విషయాలు అర్థమయ్యాయి కదా? థ్యాంక్ యూ. నా బాధ నన్ను అర్థం చేసుకోలేదని కాదు, సార్ని అర్థం చేసుకోలేదని. ఓకే, నెక్స్ట్ హిందూయిజం ఏంటి అన్నదాని దగ్గర నేను యాక్చువల్గా సార్ జర్నీ లాగా నా జర్నీ జరగలేదు. నేను వేరే విధంగా వెళ్ళాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి అనే ఒక ఫిలాసఫర్ విన్నాను. నేను అతని ప్రకారము అతను చెప్పిన దాని గురించి ఎంక్వైరీ చేయటం మొదలెట్టాను. అప్పట్లో హిందూయిజంని ఎంక్వైరీ చేస్తున్నాను అదంతా నాకు తెలియదు. కానీ దాని తర్వాత నేను హిందూయిజం గురించి చదివిన దాన్ని బట్టి నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. నేను చెప్తున్నది సార్ చెప్తున్నది వేరుగా ఉన్నాయి, వేరే డైమెన్షన్. సార్ చెప్తున్నది తప్పని కాదు, నేను చెప్తున్నది వేరే డైమెన్షన్. అసలు హిందూయిజం అంటే ఏంటి, దాని తర్వాత మనం హిందుత్వ ఇండియన్ నేషన్ అన్న చూద్దాము. హిందూయిజంలో అసలు గోల్ ఏంటంటే సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్.
మైండ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అన్నదన్నమాట. దాన్ని హిందూయిజంలో మోక్ష అంటారు, బుద్ధిజంలో నిర్వాణ అంటారు, వేరే దాంట్లో కైవల్య అంటారు. మనస్సు మారాలి. మైండ్ నుంచి ఫ్రీడమ్, ఇగో నుంచి ఫ్రీడమ్. ఆ మైండ్ నుంచి ఎగో నుంచి వచ్చిన ఫ్రీడమ్ ద్వారా మనిషికి సారో నుంచి ఫ్రీడమ్ వస్తుంది అన్న ప్రపోజల్ అనమాట. సో కుల వ్యవస్థ గురించి రాసిన పుస్తకాల్లో కూడా చివరికి మోక్షం రావాలి, ఈ బాధ నుంచి విముక్తి రావాలి అన్నది ప్రపోజల్ అన్నమాట హిందూయిజంలో. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన రిలీజన్స్తో చూస్తే ఇప్పుడు జీసస్, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది. ఇస్లాంలో దేవుడు మొహమ్మద్ని మెసెంజర్గా పంపించాడు, ఆయన మాట మనం వినాలి. క్రిస్టియానిటీలో జీసస్ దేవుడి కొడుకు, ఆయన మాట మనం వినాలి. ఎందుకు వినాలి? స్వర్గానికి వెళ్ళాలి, ఇదన్నమాట. కానీ హిందూయిజంలో యాక్చువల్గా దేవుడు, భక్తి అన్నవి ఒక మార్గం మాత్రమే. ఇస్లాము, క్రిస్టియానిటీ లాగా భక్తి, దేవుడు ఒక మార్గం. ఫైనల్ ఏమేంటంటే మైండ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే మీకు ఎలా అనిపించవచ్చు, అసలు మీకు ఎలా తెలుసు అని. నేను వెళ్ళిన రూటు వేదాసు, ఉపనిషత్సు అలా పుస్తకాలు చదివి కాదు. హిందూయిజము స్క్రిప్చర్స్ లేదు, యాక్చువల్లీ ఏ రిలీజన్ స్క్రిప్చర్స్లో లేదు. కానీ హిందూయిజంలో ఒక స్క్రిప్చర్ అంటూ లేకపోవటం మూలాన ప్రాబ్లం మోర్ సీరియస్గా ఉంటుంది. ఒక ఎన్లైటెండ్ పీపుల్ అన్నమాట రమణ మహర్షి. రమణ మహర్షి ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్నాడు, జే కృష్ణమూర్తి ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్నాడు అన్న దాని గురించి హిందూయిజం యొక్క హయ్యెస్ట్ ఐడియల్ ఏంటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మనం ఉపనిషత్తుల్లోనూ, గీతలోనూ, డిఫరెంట్ స్క్రిప్చర్స్లో చూసినప్పుడు మనకి ఫ్రాగ్మెంట్స్ తెలుస్తూ ఉంటాయి. కానీ ఆ స్క్రిప్చర్స్ చదివి అదేదో స్టేట్ అన్నది తెలియదు. ఇదన్నమాట పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఓకే దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్ళండి, హిందూయిజం అంటూ ఏమి లేదు, ఇవి కాస్ట్ గ్రూప్స్ అని అంటే కొందరు అనుకోవచ్చు. ఇంకేంటి హిందూయిజం ఏంటి, ఇండియా ఏంటి, ఇదంతా ఏంటి అన్నదానికి నా ఆన్సర్ ఏంటంటే, హిందూయిజంలో ఉన్న హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ అన్నది ఒక యూనివర్సల్ స్పిరిచువాలిటీగా మిగిలిన దేశాలకు వెళ్ళాలి. యూరప్, యుఎస్. ఇది ఎందుకు హయ్యర్ స్పిరిచువాలిటీ ఏంటంటే, ఒక ముస్లింని మనము పూజిస్తూ ఉంటాడు. పూజిస్తూ ఉన్నప్పుడు ఎందుకు పూజిస్తున్నావు, అసలు దేవుడే లేడు, దేవుడు లేకపోతే దేవుడు మెసెంజర్ కూడా లేడనంటే ముస్లింకి ఏం చేయాలో తెలియదు. క్రిస్టియన్కి కూడా దేవుడే లేడు, దేవుడు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఏమీ లేదు. కానీ హిందువుకి దేవుడు అవసరం లేదు. హిందువు నేనున్నాను కాబట్టి అని అంటాడు. సో హిందూయిజంలో హయ్యర్ థింగ్ ఏంటంటే, మనిషికి దేవుడి మీద నమ్మకం అవసరం లేదు. సో దేవుడి మీద అవసరం లేకపోయినా హిందూయిజం, జీసస్సే ఎందుకు కొడుకు కావాలి, నా పరిస్థితి ఏంటి అన్న హిందూయిజం, మొహమ్మద్తోనే దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఏం నాతో మాట్లాడ్డా అన్న వాళ్ళకి హిందూయిజం, అసలు దేవుడే ఎందుకు, నేనే దేవుణ్ణి అన్న వాళ్ళకి హిందూయిజం. ఇది ఒక హై అండ్ స్పిరిచువాలిటీ. ఈ కాస్ట్ గ్రూప్స్ ఇంతకాలం ఒక రిలీజన్గా ఎలా ఉన్నాయంటే, ఈ కాస్ట్ గ్రూప్స్ పైన ఒక హై అండ్ ఫిలాసఫీ ఉంది. అందుకని నేను కాస్ట్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, క్లోజ్డ్ క్లాసెస్ పిన్డ్ బై రిలీజన్. ఆ డెఫినేషన్లో ఎకనామిక్ కాంపోనెంట్ ఉంటుంది,
బట్ ఫైనల్లీ పిన్డ్ బై రిలీజన్. ఈ పిన్నింగ్ గుండానే ఈ కాస్ట్ గ్రూప్స్ హిందూయిజం పేరుతో ఇంతకాలం బతకగలిగాయి. లేకపోతే ఈ ప్రిమిటివ్ రిలీజన్గా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది. సో నేను ముగించే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, హిందూయిజంని దేశంతో ఈక్వేట్ చేయొద్దు. ఇది హిందూ రాష్ట్రం అన్నది చాలా తప్పుడు ఐడియా. ఈ దేశంలో ముస్లిమ్స్ ఉండాలి, క్రిస్టియన్స్ ఉండాలి, దళితులు క్రిస్టియన్స్గా వెళ్ళాలి. అది ఫస్ట్ ప్రపోజల్. అప్పుడు సెక్యులరిజం స్ట్రాంగ్ అవుతుంది. అట్లా వెళ్ళాలి. ఆ తర్వాత సెక్యులరిజం అన్నది ఇప్పుడున్న సెక్యులరిజం కాదు. ఇప్పుడున్న సెక్యులరిజంలో రిలీజన్ అన్నది ప్రైవేట్ అఫైరు అని అంటారు. రిలీజన్ ప్రైవేట్ అఫైర్ కావటం వలన రిలీజన్ గురించి ఎడ్యుకేషన్ లేదు. అందువల్ల అది మిస్చివస్ పబ్లిక్ అఫైర్ అయింది. అట్లా కాకుండా రిలీజన్ అంటే క్రిటికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, స్పిరిచువాలిటీకి ఎక్స్పోజర్ ఉండాలి. అటువంటి సెక్యులరిజం ఫాలో కావాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, హిందుత్వ పేరుతోటి హిందూయిజం రిఫార్మ్ కాదు, యాక్చువల్లీ సనాతన ధర్మాన్ని పేరు చెప్పడమే ఒక బ్రేజన్నెస్ అనమాట. సనాతన ధర్మంలో కాస్ట్ ఉంది, మేము ఇంకా సనాతన ధర్మం వైపు వెళ్తామన్నది, మేము ఇంకా కాస్ట్ ఫాలో అవుతాము అన్నదన్నమాట. సో అంతేకాకుండా హిందుత్వ అన్నది మీలో కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చు. నేను ఆలోచించే చెప్తున్నాను. హిందుత్వ అన్నది యాక్చువల్గా నేను డెలిబరేట్గా చెప్పేది ఏంటంటే, ఇది ఇస్లామైజేషన్ ఆఫ్ హిందూయిజం. ఇస్లామైజేషన్ అంటే కొందరు తప్పుగా అనుకోవచ్చు. ఆ ఇస్లామైజేషన్లో బ్రదర్హుడ్ ఉంది, కానీ హిందుత్వ ఇస్లామైజేషన్లో బ్రదర్హుడ్ లేదు, ఇస్లాంలో ఉంది. ఈ ఇస్లామైజేషన్లో ఏంటంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళు యునైటెడ్గా ఉన్నారు, మనం ఎందుకు లేము. వాళ్ళు వైలెంట్గా ఉన్నారు, మనం ఎందుకు వైలెంట్గా లేము. వాళ్ళు దేవుణ్ణి అంటే ఈజీగా అఫెండ్ అవుతారు, మనం ఎందుకు అఫెండ్ కావట్లేదు. ఓకే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మతాన్ని ధరించి వెళ్తారు, మనము బొట్లు పెట్టాలి. ఇదంతా ఇస్లామైజేషన్. ఇంత బతికి హిందూయిజం ఇస్లాంలాగా మారాలనా? హిందూయిజం ఇస్లాంలాగా మారితే ఇండియా పాకిస్తాన్ లాగా మారుతుంది. అలా మారకుండా ఉండాలంటే దళిత్ రోల్ ఏంటంటే క్రిస్టియానిటీకి వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడున్న హిందుత్వాకి వాళ్ళు యాంటీ ముస్లిం అని అందరికీ తెలియాలనుకుంటారు, యాంటీ క్రిస్టియన్ అని అందరికీ తెలియాలనుకుంటారు, కానీ యాంటీ దళిత్ కావాలని వాళ్ళకి ఉద్దేశం లేదు. ఒకసారి యాంటీ దళిత్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఎస్టాబ్లిష్ అయితే హిందుత్వాకి ఫ్యూచర్ ఉండదు. అప్పుడు హిందూయిజంకి ఫ్యూచర్ ఉంటుంది, ఇండియాకి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఒక క్రియేటివ్లీ సెక్యులర్గా బట్ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్ అండ్ క్రిటికల్లీ ఎడ్యుకేటెడ్, లైక్ సార్స్ బుక్స్, అంబేద్కర్స్ బుక్స్ హిందూస్ చదువుతారు. ఇస్లాం రిఫార్మ్ అవుతుంది, ఇస్లాం రిఫార్మ్ చేయాలి. ఒక బెటర్ ఇండియా, ఒక బెటర్ హిందూయిజం అండ్ ఆ విధంగా బెటర్ వరల్డ్ కాంట్రిబ్యూట్ చేయాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ. కొంచెం ముందుకు రా, ఎండ కొడుతుంది. సో నాకు మీ ఇద్దరి థియరిటికల్ పొజిషన్స్లో ఒక చిన్న కాంట్రడిక్షన్ కనిపించింది. సో ఆ కాంట్రడిక్షన్ని ఎక్స్ప్లోర్ చేసే లోపల కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో సార్, ఫస్ట్ మీకు మనం డిస్కస్ చేయాలనుకుంది కాస్ట్. మీరు ఇస్లాము, సిక్కిజం, క్రిస్టియానిటీ మాట్లాడారు, ఆయన ఇస్లాము క్రిస్టియానిటీ మాట్లాడారు, మీరు బుద్ధిజం టచ్ చేశారు. అంటే అసలు మనం వేరే రిలీజన్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి కాస్ట్ గురించి కంప్లీట్గా మాట్లాడడానికి? అప్పుడు ఏంటంటే, డోంట్ యూ థింక్ ఇట్స్ జస్ట్ క్రియేటింగ్ మోర్ కన్ఫ్యూజన్? కెన్ వి ఇండిపెండెంట్లీ లుక్ ఎట్ కాస్ట్ ఫస్ట్, అసలు ఇన్ ద డిస్కషన్ లేకుండా? No, actually,
if you all open your phones and type, there is an essay of mine called Savarkar Against Us. It's a lengthy essay published in Countercurrents, Savarkar Against Us. Who are these us? After reading Essentials of Hinduism very critically and seriously, I wrote this essay. There, the us are Shudras, including Reddy, Kamma, Velama, Kapu, up to barbers and dhobis or Shudras, okay, caste, in the caste hierarchy. Then you have untouchables. In Telangana, Andhra Pradesh, there are 59 castes after the caste census, from Mala to Relli, Dekkali, and so on. Then you have 29 tribes. So, my argument is Savarkar's entire thesis is against these castes, not essentially against Muslims, though he attacks Islam as a, but he cannot control Islam in 56 countries. He can only deal with some Muslims here. But they have controlled us for 3,000 years. All Shudras, including the Jat Sikhs. Only Gurus, Guru Nanak and Gurudev, all those, 9 Gurus have saved you people. But still there is a problem. No, I think I have one basic difference with what Venkat is saying. Where did the religion start? At what stage of human life? And is religion and spirituality same? Spirituality is a different agenda in my view. And before spirituality came, whether human beings survived with production, agriculture, science, and engagement with nature or not, they did. At that time, whether Indians or Muslims or Christians or Buddhists in the East or West, did they have an idea of self or not? మనం ఏమవుతాం? చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం? బతికుండంగా మనం ఏమవుతాం? What to do with body? If we are getting fossil skeletons in, and with those fossil skeletons in Harappa city, they were buried, right? They did not leave dead bodies in the nature to rot. People were buried. And they were buried with their ornaments, with their items of food grains. They were buried with their technologies, right? So, my understanding of religion is slightly different from what Venkat is talking about. Religion into the human world came in Indian region with Buddhism as an organized form without the idea of God. In Buddhism, there is no central idea of God. There is no concept of Punarjanmans. It is only a question of moksha. Not the question of moksha, but nirvana. So the nirvana definition is different. Dhamma is different from dharma.
So when I looked at the rural Indians now, there is a deep spirituality in all castes. They have their own gods and goddesses. They have their own idea of death and birth. They have their own idea of spiritual food and normal everyday food. They have their own idea of spiritual dress. And they have their own idea of abstract God also. You go and talk to any human being in depression, other Dalit or OBC or a barber or whatever, తెలుగులో అన్నిటికీ దేవుడే దిక్కు అంట. They are not referring to Brahma. They are not referring to Vishnu. They are not referring to Rama. So there is an abstract idea, but also there is a specific idea of Pochamma, specific idea of Birappa, Mallanna, and the engagement with that. Now, this engagement is social. This engagement is culturally interactive. So, in India, you have two broad groups of gods and goddesses. One group who emerge from productive relationship. What food you produce, what fight you do with nature, how you survive natural difficulties, calamities. The other gods and goddesses came from Sanskrit books. They all came from abstract, unrelated stories constructed by writers, whereas the agrarian gods and goddesses came from real life. The Sir? people who did something for them. So, but can I? Yeah, so the caste is central to that. But is caste permanent? That is the question. When I added the word shepherd to my name, I have shifted from caste to productive occupation. See, in Sanskrit, Hindi, Telugu, even Punjabi, I don't know, there is no occupational one name for one thing. Potter, shepherd, tiller, hunter. That's occupation. And there is a caste here. So, universally, occupational groups were there. They were converted into castes in India. And if Indian society leaves these languages and gets into one English, 50 to 60% of caste will die. Not with intercaste marriage. Vegetarianism. And what is Hinduism? The word Hinduism, Venkat, even Mohan Bhagavat was saying, Hinduism is a Muslim construct word. It is Al-Baruni who wrote that book first, Al-Hind. He was a Arab scholar. So that word was used for this area, Sindhur area, and it expanded into larger area. Sir, but My question, Swati, is... No. I have to interrupt you here because we have gone slightly away from my question. నా క్వశ్చన్ ఏంటి అంటే కాస్ట్ అనేది ఫండమెంటలీ డిడ్ నాట్ ఒక సైడ్ ఆఫ్ కాస్ట్ కెన్ బి స్పిరిచువాలిటీ ఆర్ సర్చ్ ఫర్ గాడ్ బట్ కాస్ట్ అనేది ఒక స్పిరిచువల్ నీడ్ నుండి లేదా ఒక గాడ్ అనే ఒక హయ్యర్ ట్రూత్ కోసం సర్చ్ కోసం వచ్చింది కాదు కదా. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కాస్ట్ అనే రియాలిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. మీరనేది ఏంటంటే కాస్ట్కి గాడ్కి ఫండమెంటల్గా రిలేషన్ ఉంది. సో మోహన్ సార్ అక్కడ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిసగ్రీమెంట్. అందుకనే నేను కాస్ట్ని రిలీజియన్ని మనం క్విక్గా మిక్స్ చేయొద్దు అంటున్నాను. బికాస్ ద మొమెంట్ వీ మిక్స్ గాడ్ అండ్ వీ బ్రింగ్ రిలీజియన్ అండ్ వీ బ్రింగ్ స్పిరిచువాలిటీ, అప్పుడు ఏముందంటే కాస్ట్ అనేది ఒక హయ్యర్ ట్రూత్ వెతకడం కోసం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ అనే మీనింగ్ వస్తుంది. బట్ కాస్ట్కి ఒక హయ్యర్ ట్రూత్కి ఒక గాడ్ అనే ఒక డైమెన్షన్కి స్పిరిచువాలిటీకి డైరెక్ట్ లింక్ ఎక్కడుంది? దట్ ఈస్ మై... I think, Swati, I'll just conclude and then Venkat will take Yeah, it you over maybe, your yeah. question. See, why did I write
why I am not a Hindu, not like Ambedkar, annihilation of caste. I am a Shudra, but I cannot become a priest in Hindu religion or temples, but I can become a priest in my own temples, in the villages, right? So caste is a superficial construct. If Hinduism structure is completely reformed or dismantled, caste will disappear as a form, as a content. Therefore, I have given less importance to the hierarchical divisions of caste, what Ambedkar calls graded inequality. Graded inequality is built by Brahmanism. You have to attack that core of Brahmanism. That is what my book centrality is. Therefore, I propose Dalitization as a solution. And Dalit productivity, labor as life. A Brahmin priest or non-priest or even a software employee or teacher lives leisure as life. So human beings have to shift from leisure as life, from Brahmin caste to labor as life into Dalit caste. Then caste will disappear. What will happen to Hinduism is a different question. He is saying Hinduism should go all over the world. I don't know, Venkat, how do you differentiate your Hinduism going all over the world and Mohan Bhagavat's Vishwaguru concept? There is a Mohan Bhagavat Vishwaguru, and Modi ji was Vishwaguru till the other day, now no Guru at all, anywhere in the world when world is fighting. So what is the Jiddu Krishnamurti's idea of Hinduism going all over? Does it dismantle Christianity? Does it dismantle Islam? Does it dismantle Sikhism, which believes in its own structural religion? What is this Hinduism going all over? How does it do by dismantling its structures here? You can take that. థ్యాంక్ యూ సార్. And don't call me sir. You say Kancha or I like. మీరు నాకు సారీ సార్. I like. ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించాడేమో మనకు తెలియదు, కానీ మనము పూజిస్తున్న దేవుణ్ణి మనమే సృష్టించాము. మొహమ్మద్ మాట్లాడుతున్న దేవుడు మొహమ్మద్ సృష్టించింది. జీసస్ ఎవరినైతే ఫాదర్ అంటున్నాడో ఇతని క్రియేషన్ అది. అలాగే హిందూ దేవుళ్ళు కూడా అంతే. దేవుళ్ళు సొసైటీని క్రియేట్ చేయటం లేదు, సొసైటీలు దేవుళ్ళని క్రియేట్ చేస్తున్నారు. ఆ సొసైటీస్ క్రియేట్ చేసే దేవుళ్ళలో ఏం జరుగుతుందంటే సొసైటీ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. హిందూ సమాజంలో నువ్వు పాపం చేస్తే, పాపం అంటే బ్రాహ్మణుడు తిడితేనో, బ్రాహ్మణుడి ల్యాండ్ నువ్వు తీసుకుంటేనో నువ్వు నరకానికి వెళతావు. ఆ నరకం తర్వాత మరలా దళితుడిగా పుడతావనో. సో సోషల్ స్ట్రక్చరు గాడ్ లింక్డ్ అనమాట. సో ఈ విధంగా సొసైటీ, సోషల్ స్ట్రక్చర్ ఇదంతా లింక్డ్గా ఉంటాయి. చాలామంది హిందూయిజంని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, రిలీజన్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు సోషల్ డైమెన్షన్తో క్రిటిసైజ్ చేస్తారు. కానీ రిలీజన్ అది కాదు. రిలీజన్ అదే కాదు. ఒక వ్యక్తి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ వెళ్ళాలనుకుంటున్న వ్యక్తి కొన్ని నెలలు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత బస్సు, 7 కొండలు, లేదా నడవటం, పెద్ద క్యూలు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు. ఇదంతా ఏంటో తెలుసా? ఇదంతా మనిషి తన నుంచి దూరం కావటం. వెంకటేశ్వర స్వామి తిరుమలలో అసలుకి లేనే లేడు, ఆ విగ్రహంలో లేడు.
పురోహితులు దేవుళ్ళకు దగ్గర, విగ్రహాలకు దగ్గర. పురోహితులు వేరే వాళ్ళకి సాడీలు చెప్పడం లేదు దేవుళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళ దగ్గరలో లేరు. సో మనిషి తన మనసు నుంచి దూరం కావటంలోనే రిలీజన్ ఉంది. అయితే నేను ఇది సైంటిఫిక్గా చెప్తున్నానేమో అని అనుకోవద్దు. హిందూయిజం యొక్క ఉన్న సెంట్రల్ బిలీఫే ఇది. మనిషి తన నుంచి దూరం కావటం, ఆ స్పిరిచువల్ డైమెన్షన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్న వ్యక్తే కాదు, ముస్లిం మక్కాకు వెళుతున్న దేవుడు అక్కడ లేడు. ఈ ప్రాసెస్లో ఒక హయ్యర్ ఎలిమెంట్తో రిలేషన్షిప్ వస్తుంది. రిలీజన్ అన్నది నాన్ మెటీరియల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. హిందూయిజంని సోషల్, కల్చరల్, కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ వేరే డైమెన్షన్లో, స్పిరిచువల్ డైమెన్షన్లో చూసినప్పుడు దానికి ఒక హయ్యర్ డైమెన్షన్ ఉంది. ఆ హయ్యర్ డైమెన్షన్ గుండానే ఇంతకాలం అది బతికింది. అందువల్ల ఈ హిందుత్వం ఉన్నప్పటికీ ఫ్యూచర్ ఉంది అన్నది తెలుస్తుంది. సార్ అడిగిన భగవద్ గారి విశ్వగురుకి కాన్సెప్ట్, నా కాన్సెప్ట్కి ఏంటంటే స్పిరిచువాలిటీగా ఒక ఐడెంటిటీ ఫ్రీగా వెళ్ళటం, హిందూలాగా కాదు. ఇప్పుడు న్యూటన్స్ లాస్ కాదు. న్యూటన్ అక్కడ ఆ దేశంలో వచ్చాయి అంతే. న్యూటన్స్ లాస్ జనరల్గా వెళ్ళాయి. అలాగే హిందూ స్పిరిచువాలిటీ జనరల్గా వెళ్ళే స్కోప్ ఉన్నది. ఎథియిస్టిక్ వరల్డ్కి, క్రిటికల్ వరల్డ్కి, సైంటిఫిక్ వరల్డ్కి, మోర్ కాన్ఫిడెంట్ పీపుల్కి, ఇండియాలో ఉన్నట్లుగా కాదు. సో మోర్ కాన్ఫిడెంట్, మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ స్కెప్టికల్ పీపుల్కి ఒక హయ్యర్ డైమెన్షన్ని, స్పిరిచువాలిటీని హిందూయిజం ఇవ్వగలుగుతుంది. సో ఆ విధంగా ఇవ్వటం మూలాన ఈ దేశాన్ని హిందూగా ఎలా మార్చాలి అన్న ఆలోచన అవసరం లేదు. అదే నా ఉద్దేశం. సార్ నేను ఒక క్వశ్చన్ ఇద్దరిని అడగాలనుకుంటున్నాను. ఐ థింక్ ఈ క్వశ్చన్ తర్వాత విల్ టేక్ Q&A. మీకు బట్ చాలా వేడిగా ఉంటే కిందకి షిఫ్ట్ అవుతుంది. మీకు కూడా బాగానే ఉందా? సో మీరేమంటున్నారంటే అసలు స్పిరిచువల్ డైమెన్షన్ ఉంది. ఏంటి స్పిరిచువల్ డైమెన్షను? నాకు స్కూల్ ఎంట్రీ డినై చేస్తూ నన్ను ఇంకా నేను ఎంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఎంతో సంపాదించినా కూడా నా కాస్ట్ ఏంటి అని అడుగుతూ, సోషల్ రియాలిటీ ఎంతో, నేను ఎమ్మెల్యే అయినా కూడా నన్ను దళిత్ ఎమ్మెల్యే అంటూ, ఒక ఐఏఎస్ అయినా కూడా దళిత్ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ నాకు ఎవ్రీడే నా కళ్ళ ముందర కాస్ట్ కనిపిస్తుంటే మీరు స్పిరిచువాలిటీ అంటున్నారు. అది మీకు క్వశ్చన్ ఒకటి. సార్ నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఏంటంటే, సరే మనం ఎక్నాలెడ్జ్ చేసాము ప్రొడక్షన్కి రిలేట్ అవ్వాలి రిలీజన్ అని చెప్పి, మరి మనం ఏం చేయగలిగాము? అంటే కాస్ట్ని ఎట్లా అబాలిష్ చేస్తున్నాం? మీరేమంటున్నారు? ఓకే, కన్వర్జన్ బుద్ధిజంకి వెళ్ళడం ఒక ప్రిస్క్రిప్షన్ అంటున్నారు, లేదా అసలు టోటల్లీ అసలు ఇది హిందూయిజమే కాదు, అసలు ఈ స్ట్రక్చర్నే మనం డిస్మాంటిల్ చేస్తే అసలు ఇది హిందూయిజం అనే ఒక కాన్స్ట్రక్ట్ అనే ఐడియాని ఎంఫసైజ్ చేయగలిగితే అసలు అప్పుడు ఈ కాస్ట్స్కి మోర్ ఫ్రీడమ్ వస్తుంది అని. కానీ అక్కడ మోహన్ సార్ అంటుంది ఏంటంటే ఈ కాస్ట్ అంతా స్పిరిచువాలిటీ వల్ల బైండ్ అయి ఉన్నారు, ఒక లార్జర్ గోల్ ఆఫ్ ఒక గాడ్ ఉంది అన్న దానివల్ల. మీరన్న రెడ్డి కానీ, కమ్మ కానీ, లేదు కాపు కానీ ఎవరు మరి హిందూయిజం రిజెక్ట్ చేయట్లేదు కదా. వాళ్ళందరూ వెళ్ళి గుళ్ళ చుట్టూ దండాలు పెడుతున్నారు, లోవర్ కాస్ట్ గుళ్ళ చుట్టూ దండాలు పెడుతున్నారు. మరి వాళ్ళు హిందూయిజం వదలట్లేదు కదా, మాకు ప్రొడక్షన్ రిలేటెడ్ గాడే కావాలి అని ఏ లోవర్ కాస్ట్ వాళ్ళు అనలేదు కదా. సో ఇద్దరూ నాకు కాంక్రీట్ నా కళ్ళ ముందర కనిపిస్తున్న కాస్ట్ క్వశ్చన్ని అడ్రస్ చేయలేదు అని నాకు అనిపించింది. మీరేమంటారు? అంటే ఇంతకుముందు మనం పోడ్కాస్ట్లో కూడా ఈ విషయం చర్చించాం. ఇది హిందూయిజం ఇస్లాం లాగానో, క్రిస్టియానిటీ లాగానో, బుద్ధిజం లాగానో రిలీజన్ అయి ఉంటే, ఇఫ్ ఇట్ వర్ టు బి ఎ రిలీజన్ లైక్ ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ బుద్ధిజం, why it remained in the land of what we call India and Nepal only? Why? See, earliest, most expanded religion was Christianity. After the 12 disciples going across with the one book idea, Christianity expanded. It went on enfolding people
And Swati, you must know there were castes in Israel when Jesus was alive. There were Samaritans who were untouchables. There were Gentiles who were like Shudras. And there were Pharisees like exactly the Brahmin priests. And Jesus was not a Pharisee of high priest order. Apart from that, there were other tribes. 4 categories were there. Jesus straight opposed the Pharisee top priestly class, and they said they have nothing to do with God, the abstract idea of God. He went to the Samaritan women, Samaritan people, and talked to them, drank their water, and declared that the spiritual water will be given to you and you will see the God. There is no need for the priest between you and God. Then he went into the Gentile houses. He ate with them, slept with them, and he went into the prostitute houses, Mary Magdalene, and then went on liberating to start with an idea. From there to now, Christianity has become the largest religion in the world. And then came Islam. Within 100 years, it expanded into the present 56 countries. Buddhism, after it was driven from here, it went into the Eastern world. China, Japan, Korea, and except Myanmar and Sri Lanka, it is not a violent religion in other countries. Myanmar, it is violent, I know. But Hinduism, what is it? It is basically a structural violent Brahmanism. When you have structural violence Brahmanism and you are against production as a process, menstruation as a human process, the Supreme Court judgment now about Sabarimala. No Christian treated menstruation as pollution. No Muslim now treats menstruation as pollution. So in rural villages, lower caste, there is a proverb. Buruda lenide buvva ledu. Without mud, there is no food. And Rajaswala ganide pindamu ledu. So it is sacred. But among Brahmins, upper caste, the kind of culture they impose. So they have not abolished pollution against production, against procreation. Therefore, remained here. What is Hinduism? The worry of Swati. You know, Swati sees a society from her caste location. ఆమె పాపం పుట్టింది అలా ఆమె ఏం చేస్తుంది? ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది, ఎట్లా తినాలనో, ఇస్తారు ఎట్లా పెట్టుకోవాలనో, దాన్ని ఏం చేయాలనో, నెయ్యి ఎట్లా పోసుకోవాలనో, తర్వాత ఇవన్నీ ఆమె అనుభవించింది. ఇస్తారు ఎవరెత్తాలి ఎవరెత్తొద్దు, ఆడోళ్ళే తీయాలి. గీతారామస్వామి ఆడున్నది రీడర్ ఆటోబయోగ్రఫీ. తమిళ్ ఉమెన్ ఆమె, బ్రాహ్మణ్ ఉమెన్. శూద్ర ఉమెన్కి ప్రాబ్లం లేదు. సో ఆర్ కాస్ట్ నుంచి అయ్యో ఈ కాస్ట్ ఎట్లా పోవాలి, హిందూయిజం ఎట్లా మంచిగా కావాలి. కానీ ఈవెన్ టుడే దెర్ ఈజ్ నో బ్రాహ్మణ్ హూ ఇస్ స్టిల్లింగ్ ద ల్యాండ్. వై? Who is tilling the land? And there is a Dalit who is tilling the land, there is a Reddy who is tilling the land, there is a Kamma who is tilling the land, breaking the stones. There is no Brahman. ఈ బ్రాహ్మణుల దేశం ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం, అది బతుకుతుందో చూద్దాం. ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్లీ సేయింగ్ we want a Brahman country, a Baniya country, a Jain country to live on their own. A Sikh country can live, Punjab can live, because everybody works. Gurudwara పోయి
చెప్పులు తుడవడము, ఎత్తడము, బూట్లకు పాలిష్ చేయడం చాలా డిగ్నిటీ, రైట్? క్యూ కడతారు రిచ్ పీపుల్. సో వెన్ ఎ వెన్ ఎ వెన్ ఎ థింకర్, రైటర్, స్టోరీ టెల్లర్, you know what Harari, Navo Harari said is, all religions are nothing but stories. స్టోరీ చెప్పడం మొదలైతే ఆ స్టోరీ రిలీజన్ అవుతుంది. వీళ్ళు ముందు సంస్కృతంలో స్టోరీ చెప్పారు, అది రాసుకున్నారు, మమ్మల్ని రాయనీయలే. వీళ్ళ తాత ముత్తాతలు అది రాసినరు, మమ్మల్ని రాయనీయలే. మేము ఇప్పుడు రాసుడు మొదలుపెట్టినాము, మీ స్టోరీలు బతకాయి. గ్యారంటీ చెప్తున్నాను నేను. మీరు ఎన్ని దేవతలన్నా ముందు పెట్టండి, ఆ స్టోరీలకు ఉత్పత్తి చేసే శక్తి లేదు. ఆయుధాలు చేతులు ఉన్నాయి కానీ నాగలి లేదు, ఉత్పత్తి లేదు. మా దేవతల చేతిలో నాగలి, కర్రు, బండి. మాకు బర్రె ఆవు రెండు సమానం. మీకు బర్రె లేదు మీ ఇంట్లో, ఆవు వచ్చి పెండ పెట్టాలి కొత్తిల్లు కట్టుకుంటే. కనుక ఇది 1947 తర్వాత నేను టాప్ కమ్యూనిస్ట్ లీడర్లకు, కాంగ్రెస్ లీడర్లకు, బీజేపీ వాళ్ళకు కూడా చెప్పిన, బీజేపీ ఇంకొక 20 ఏండ్లు ఉండి, ఆర్ఎస్ఎస్ ఇంకొక 20 ఏండ్లు ఇట్లే ఉంటే వాళ్ళంతా 7 స్టార్ హోటల్స్లోనే అలవాటు అవుతారు. ఇక ఇప్పుడు ఉన్నదంతా ఉండదు వ్యవహారం. ఈ 7 స్టార్కి అలవాటు అయినాక మేము దేశభక్తులము, మేము స్వయం సేవకులము, ఇదంతా ఉండదు. ఇప్పుడంతా గవర్నర్లు అయినరు, ఏం చేస్తున్నారో చూద్దాం కొద్ది రోజులకి. సి కాస్ట్ విల్ నాట్ సర్వైవ్ యాజ్ ఎన్ అన్ఈక్వల్ స్ట్రక్చర్ more than 100 years from now. After Pule Ambedkar wrote, ఇవాళ అంబేద్కర్ ఎంత ఉన్నాడో చూడండి దేశంలో. గాంధీ ఉన్నాడా? నెహ్రూ ఉన్నాడా? లేదా వాజ్పేయి ఉన్నాడా ప్రధానమంత్రిగా? లేదా ఆర్ఎస్ఎస్ హెడ్స్ ఉన్నారా? అంబేద్కర్ తర్వాత కంచాయిలయ్య పుట్టిండు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు డై. ఎక్కడి నుంచి పుట్టిండు? గొర్రెల కాపరితనం. ఐ కేమ్ ఫ్రమ్ ఎ షెపర్డ్ ఫ్యామిలీ, అండ్ షెపర్డ్ ఈజ్ ద యూనివర్సల్ గాడ్, నోబడి ఎల్స్. Sheep was the source of life. Animal was the source of food. Therefore, in all your Sanskrit books, there is no existence of buffalo, and that is going to decide its future in now. And Islam also, it doesn't recognize buffalo, it does not recognize animals, it does not recognize only Allah. Allah will give everything. No, in India, so long as RSS is alive, Allah will not give you anything. You pray how many times? Secondly, my point, Swati, is simple. How does a religion think that God understands only one language in prayer? The Muslim God understands only Arabic. The Hindu gods, really, books nunchi vachina gods understand only Sanskrit. I want them to understand only Sanskrit for 1,000 more years so that they will not be there around. But our gods understand all languages. Pochamma, Yellamma, Maisamma understand all Sanskrit, Telugu, Malayalam, Hindi, English. I can speak to Pochamma in English now. She will understand. And Punjabis have a Gurumukhi as a prayer. But Christian God understands all languages now. Tribal languages also. Now వీళ్ళు రిజర్వేషన్ వద్దని బ్యాన్ చేయొచ్చు. When their God is understanding all languages, your God is understanding only one language, you will become minority, they will become majority, if not today, tomorrow. Okay, that is central. Caste will disappear in the process. Caste is linked to food culture. మేము ఫస్ట్ బీఫ్ ఫెస్టివల్ జరిపినప్పుడు గ్లోబల్ అటాక్ జరిగింది మా మీద. వెన్ వీ సెలబ్రేటెడ్ బీఫ్ ఫెస్టివల్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. గో బ్యాక్ టు యూట్యూబ్ ఆర్ ఇంటర్నెట్. దెన్ వీ సెడ్ దట్ ఈస్ అవర్ ఫుడ్, వీ సెలబ్రేట్. మీ వెజిటేరియన్ మీరు పాయసం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా.
We celebrate our food. But they said, if beef is celebrated, it will change India. Yeah, that is what the idea is. Our food we celebrate. Mutton we celebrate. Chicken we celebrate. So therefore, caste is interlinked to so many things. And as you are worried about caste, I am not worried about it. ఓకే. Caste will become a equal identity like any other name. Kancha Ilaya shepherd, Swati Brahmin, okay? Leda Venkat, I don't know. If there is a caste name to him, Kamma, Reddy or whatever, Brahmin or whatever. Caste will become an identity, its inequality will disappear. Once inequality disappears, the rest of the process, food culture, marriage, will also change over a period of time. Now that is what centrality, beginning of it started with Mahatma Phule and Savitribai. Lastly, is there a husband in the whole world like Phule to Savitribai? In entire Brahman history, can you show a husband who educated his wife? Tilak was dead against women's education. And Bengali intellectuals were dead against. Raja Ram Mohan Rai was against. Only Sati Sagamanam he opposed. There was no Brahmin who said, my wife is my equal. All over India. But there was one Phule in the world who said, my wife is my friend and we do every work together, including sweeping, cleaning, everything. Therefore, here in this hall, how many of you men, you washed your mothers, wives or sisters, లంగా జాకెట్ చీరే ఎన్నిసార్లు ఉతికిండ్రు మీరు? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉతికినరా? ఒక ముగ్గురే ఉతికినరా? అయితే ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారము మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగాలి, మీరు నిజంగానే ఉతికినరా లేదా, విట్నెస్ కావాలి దానికి. బికాజ్ ఇట్ ఇస్ అన్బిలీవబుల్. Men are anti-dignity of labor because of Brahmanism at home. So how does India become clean? Swachh Bharat. All men are against Swachh. ఎక్కడ తిన్నది అక్కడే వేస్తారు. సో ఎట్లా స్వచ్ఛ వస్తుంది? స్వచ్ఛ రాదు. సో మోడీ ఊడుస్తుంటే పక్కకు అరుణ్ జైట్లీ నిలబడి ఈయనేదో ఫూల్ లాగా ఉన్నాడు, ఈ దేశం అట్లుండదని అరుణ్ జైట్లీ నవ్విండు. So this is the country. Caste will not survive for long. It kept surviving because of only one language, Sanskrit business, and only Brahmin writing. And their brain stopped working long time back. Even if they become engineers, that is not brain. A brain has to think about equality. You know, lastly, నేను క్రిస్టియన్స్కి చాలా లెక్చర్స్ ఇస్తా. One thing I told them is, after reading Genesis carefully, the first rebellion against ignorance was Eve, not Adam. Eve said, God said that there is a tree of knowledge there and you should not eat its fruit. Serpent girpent is a medieval intermediate business. But Eve said, I will eat the fruit. She became knowledgeable, discovered she is naked, and told this man, oh fellow, you are also naked. And this, the first West African philosopher who prepared Christian laws, Saint Augustine, said is the original sin. Sex is the original sin, he said. But now there is a reversal. After I told for many Christians, you stop talking about heaven. We want heaven on this earth equally by producing everything. I don't want to go anywhere else. I will go to the earth. From earth I will come back. Not only Jesus, I will also come back. I will reincarnate. Because why I am not a Hindu is there to make me reincarnate. That book makes reincarnation, not body. So that is the going change.
world will change. And I'll tell you, India, SC, ST, OBC intellectuals like Pule, Ambedkar, and Kancha Elaya will change the world, not just India. సో సార్ నాకున్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, స్ట్రాంగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఓకే ఫర్ సమ్ టైమ్ అనుకుందాం, ఓకే నాకు నా కులం లేదు, నా మతం లేదు, నేను వద్దనుకుంటున్నా, మీరు నన్ను ఎత్తిన వేస్తున్నారు కాబట్టి నేను వింటున్నాను, ఓకే, బట్ నేనైతే వద్దనుకుంటున్నా, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం మీరు బేబీ విత్ బాత్ వాటర్ త్రో చేసేసినట్టు, అసలు దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ మీ స్పీకింగ్ యాజ్ ఎ బ్రాహ్మిన్, బట్ ఐ హ్యావ్ టు రిప్రజెంట్ ది ఐడియా దట్ ఈ స్పీకింగ్. అందుకని నేను ఈ పొజిషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అసలు మీ బ్రాహ్మిన్స్, మీ అప్పర్ కాస్ట్, మీరు మా ఓబీసీలు, మా దళితులు, మాకు వ్యతిరేకము అన్నది పోనంత వరకు మనం ఎక్కడ మన ఇద్దరం పక్కన కూర్చున్నాము, నేను రోజు మీతో నా ఐడియాస్ అన్ని డిస్కస్ చేస్తాను, ఎక్కడ మన ఇద్దరి మధ్య ఫ్రెటర్నిటీ అనేది వస్తుంది, ఫస్ట్ అది ఎక్కడ బిల్డ్ చేస్తాం మనం, ఒకటి. రెండు, కేవలం ప్రొడక్షన్ చుట్టూనే ప్రపంచం అంతా ఆర్గనైజ్ అవ్వాలి. Ideas are extremely powerful. Whichever stories you said that Harari spoke, the world is built on stories. It is built on master narratives. There can be 10,000 different labor who are working in constructing that building, but all those 10,000 will be united only by one master plan, which is designed by someone who has an idea and who is totally detached from production. And many such entrepreneurs who are working on building such constructions across Hyderabad are responsible for something called Telangana economy, which is now again an abstract idea which is not linked to production. So ఈ ప్రొడక్షన్లో ఉన్న వేరియస్ ప్లేయర్స్ ఎలా ఆర్గనైజ్ అవ్వాలి, వీళ్ళందరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఈక్వాలిటీ ఎలా ఉండాలి అనేది మనం చర్చించాలి. కానీ మొత్తం అందరూ వచ్చి ప్రొడక్షనే చేయాలి, అసలు ఐడియా అనేదే, స్టోరీ రాసే వాళ్ళందరూ, కథలు చెప్పే వాళ్ళందరూ ప్రొడక్షన్ పని చేయకుండా కూర్చుని కథలు చెప్తున్నారంటే కథకు కూడా ఒక వాల్యూ ఉంది. సో మనకు నచ్చినా నచ్చకపోయినా ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ డాట్ ఇన్ ద హోల్ ఎకో సిస్టమ్ ఆర్ లింక్డ్ ఇన్ సర్టన్ వే. అండ్ మీరన్న మూడో పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ సోకాల్డ్ బ్రాహ్మిన్స్, అప్పర్ కాస్ట్, వీళ్ళలో ఒక్క మ్యాన్ ఉన్నాడా విమెన్ రిఫార్మ్ కోసం వర్క్ చేశారని. కందుకూరి వీరేశలింగం థింకర్స్ లో వీరేశలింగం పంతులు ఈజ్ అ సోషల్ రిఫార్మర్, సో ఈజ్ గురజాడ అప్పారావు, సో ఈజ్ శ్రీరంగం శ్రీనివాసరావు. So I am not glorifying a caste here, but my point is, as long as we keep looking at each of these as nuve caste, where does solidarity begin? Hey Jyoti, Swati, you take Vireshilingam Pantulu. sorry, He did not talk about Dalit woman getting free from beating by the husband. Vireshilingam Pantulu, Gurujada Apparao, or Raja Ram Mohan Rai, Dayanand Saraswati, all these Brahmin reformers only talked about their women's reform. Child marriage నుంచి బయటపడ్డము, తర్వాత ఎడ్యుకేషన్ అవైలబుల్ చేద్దామన్నంత వరకు వీరేశలింగం వచ్చిండు. But all women equality, all men and women equality question, there is no Brahmin writer as much as Pule, who wrote in 80s, 40s and 50s, 1840s, 50s, 60s. 73 he wrote is Satyashodak. So the point is, those intellectuals who do not engage with nature, production, they cannot construct idea of equality. Why Israelites, the Jews, the Christians across the West, much less in Islam, began to explore an idea of equality of slave. See, for example, Moses, God tells Moses to liberate the slaves from Egyptian kings.
That is the story narrative begins, right? So liberation of slave is the beginning point of that religious formation of Jews itself. Now, is there a story in Brahmanism about liberation of slave? Were there no slaves? Untouchables were slaves. Shudras were slaves. So there is no story. Only stories are how to control them. Then you go back to Vedas, Vedangas, Upanishads, Ramayana, Mahabharata, Kautilya's Ardhashastra, Manudharma, all were how to control. There is no liberation idea. When liberation idea is there, liberation does not automatically happen. You have to discuss, you have to talk about it. ఇంట్లో భార్యాభర్తలు తమ్ములు చెల్లెళ్ళు విమెన్ ఉంటారు. విమెన్ ఈక్వాలిటీ ఎక్కడ బిగిన్ కావాలి? ఇంట్లో చర్చ మొదలు కావాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మంచిదా కాదా చర్చించాలి. సడన్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వస్తే షాక్ అవుతారు. చర్చ అనేది భారతదేశంలో ఉండకుండా చేసింది బ్రాహ్మణిజం. ఫ్యామిలీలో ఉండకుండా చేసింది బ్రాహ్మణిజం. కనుకనే అనేది ఏంటి అంటే, నువ్వు బ్రాహ్మణ్ కనుక నా శత్రువు కాదు, నువ్వు విమెన్ కనుక అంతకంటే శత్రువు కాదు. మన ఇద్దరం కలిసి స్టార్టింగ్లో ఉత్పత్తిని ప్రేమించడం మాట్లాడుకుందాం. మాటే చేయొద్దు. నాగలు దున్నడాన్ని ప్రేమిద్దాం, కుండలు చేయడాన్ని ప్రేమిద్దాం. అది గొప్ప సైన్స్ అని గుర్తిద్దాం. మన సైన్స్కు పునాదులు నేను చాలా సింపుల్గా చెప్తాను. మంగలి కత్తి అనేది చాలా సాఫిస్టికేటెడ్ నైఫ్ కాకుండా ఉంటే అందరం సన్యాసులమై తొందరగా చచ్చిపోదాం. సన్యాసి ఏం చేస్తాడు? గడ్డం గీక్కోడు, మిసాలు గీక్కోడు, స్నానం కూడా చేయడు. కానీ మంగళ కత్తి ఏం చెప్తుంది? అన్ని గీక్కో, స్నానం చేయమని చెప్తుంది, గీకుతుంది. సో అంతకంటే ముఖ్యంగా మీలో ఎంతమంది ఇంట్లో పుట్టారో, హాస్పిటల్లో కాకుండా నాకు తెలియదు. నేను ఇంట్లోనే పుట్టాను. ఎవరు కోసారు మా బొడ్డు? మా తల్లిని నన్ను బతికించింది ఎవరు? మంగళామె. దేంతో కోసింది? మంగలి కత్తితో. అదే కొడువలతోటో కత్తితోటో కోస్తే చచ్చిపోదు నేను, ఎందుకంటే రస్ట్ ఉండి సెప్టిక్ అయ్యేది. కానీ మంగలి కత్తి ఏం చేస్తాడు కన్నా, పలుగురాయి మీద ముందు నూరుతారు, దాన్ని తోలు మీద నూరుతారు, తర్వాత తెల్లగా అయినాక చెయ్యి కోసుకుంటాడు. చెయ్యి కోసుకొని కాయ వస్తుంది దానికి. ఆ మంగలి కత్తితో బొడ్డు కోస్తే సెప్టిక్ అయ్యే సమస్య లేదు. అట్లా బతికినాం. బ్రాహ్మణులు మంత్రసాని కాలే. దెర్ ఈజ్ నో బ్రాహ్మణ్ విమెన్ మంత్రసాని ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ టైమ్. దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ బ్రాహ్మణ్ నర్స్ ఇన్ హాస్పిటల్ టుడే. డాక్టర్లు ఉన్నారు, నర్సు లేరు. దళితులు నర్సులు, శూద్రులు కూడా నర్సులు కావడానికి ఇష్టపడతలేరు. ఎందుకు? నువ్వు ఇది అడగాలి, అది అడగాలి, ఇది ఎత్తిపోయాలి, అది. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేర్ ఫోర్, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ కాస్ట్, let us start discussing dignity of labor and discussion at home. Your home, my home. And then నీకు చిన్నప్పటి నుంచి బిడ్డ పప్పు తిను, మంచిగా ఉంటుంది, నెయ్యి తిను, చాలా రుచి ఉంటుంది. మరి నా ఇంట్లో ఏం చెప్పిండ్రు? బిడ్డ చీయ కూర తిని బిడ్డ, మంచిగా ఉంటుంది. మాంసం ముక్కరా, అది తింటే నువ్వు మంచిగా ఉంటావు. అది నాకు మెదడుకే. Tongue has no taste of its own. It is the brain which has taste. నీకు నెయ్యి, పాయసము, పప్పు, బీరకాయ, బెండకాయ అవి తింటే ఇండియా బతకది. మంచి మాంసం తింటేనే రాళ్ళ బగల కొడతాం, నాగలు దుంతాం, దినవంతా పని చేస్తాం. నా రుచి అది. మీకు తెలుసా లేదా? మా ఇంట్లో పెండ్లి అయితే పొటేలు కూర పెట్టకపోతే ఎవరు రారు. మీ ఇంట్లో అయితే మాంసం పెడితే ఎవరు రారు. నా కోసం పప్పు వండండి, నేను వస్తాను మీ ఇంట్లో పెళ్ళికి. లేదు, కులతత్వాన్ని పోడగొట్టడానికి నువ్వు నాతో పాటు మాంసం తినడు మొదలు పెట్టాలి. నేను నీతో పాటు పప్పు తింటా.
నీ నెయ్యి తింటా, ఎందుకంటే నాకు అన్ని తినడు వచ్చు. కళ్ళు తాగుతా. ఆ కనుక ఒక్కటి నీ అడగండి. అలవాట్లు నువ్వు వదులుకోకుండా నువ్వు నాతో సమానత్వం అంటే ఎట్లయితే స్వాతి ఎన్ని పొడ్కాస్ట్లు చేసినా కాదు. ఓకే. థ్యాంక్ యూ. సార్ మీరేమన్నా కామెంట్ చేస్తారా? వీ కెన్ టేక్ ఆడియన్స్ క్వెషన్స్. మన 15 మినిట్స్ ఉన్నాయి. యాహ్! ప్లీజ్. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్, విల్ క్విక్లీ కమ్. Thank you, sir. Hello. Ramakrishna here. So I'll ask in English for the betterment of a larger audience. Sir, mostly I agree with you all the time. The very important thing is that why am I Hindu? It's a very pertinent question everybody should ask. And it's a why I'm not a Hindu. That's still irrelevant in the... ఆమె హిందూ ఇస్ శశి థరూర్. Yeah. Since I'm just contradicting your view in one particular thing so that you can bring some ideas onto this. See, mostly I agree with your all the thoughts, except you're promoting English. And sometimes you promoting that we should wear suits and all. In one, I've seen one of your viral video. See, I don't, maybe cultures are tie up with the language. The moment you start promoting English, since English is started already eating all the languages, since even you are exaggerating the problem, and again it will start impacting our society. So maybe you may be dealing with a very sensitivity with the languages, which is very important to our culture. Of course, the language currently, the Dalits have a less importance. People are mostly thinking about Annamaya, praising Lord Venkateshwara. But at the same time, the other side, the Telangana movement is completely ruled by the language and people like Gaddar and his songs. So how you can balance out these things? See, my campaign for English is a antidote for caste. Caste created caste languages also. And tribal languages, tribal... Can you just shift this side, this fan? So, భారతదేశంలో ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే there are millions of languages. And each small group speaks within its language. It does not understand others' language. So knowledges get produced in different groups. There is no communication between groups. So when BJP started first Sanskrit without teaching us, without allowing us to read, write, Sanskrit is national language. Then came Islam. Islam started using Persian as the administrative national language. Almost for about 600 years, till 1851-52, the British removed Persian. The Persian language was not taught to Shudras and Dalits and Adivasis, only Brahmins, what they call Dvijas. Then came English as a ruling language. The Brahmins who don't like English first learnt English. They learnt English. Now what are we? I had my own caste language. Lambadas have their own language. Other tribes have their own language. Koyas have their own language. Then I thought, if India speaks English one language from tribal area to Gully to Delhi, the intellectual intercourse will be greatest. And English with the richest language, then our intellectual energies will be far higher than what they are today. Therefore, when BJP started talking about mother tongue, regional language, I realized Gandhi, Ambedkar, Nehru, they went and studied in England. Their father tongue became English, but their mother tongue was Hindi, Gujarati. So what is this mother tongue business? My mother tongue is English. Though she was born in Telangana, she is there sitting somewhere in the world and she is talking to me in English. All airport mother tongue is English. Airports you see,
Therefore, when Amit Shah and Narendra Modi, Mohan Bhagavat started saying, one nation, one language, that is Hindi, I started saying, yes, one nation, one language, English. If English becomes national language, 50 to 80% of Brahmanism will die. Because it's a language of dignity of labor. Therefore, see, పిచ్చోళ్లకు ఒక మళ్ళా పిచ్చినే అడ్డం పెట్టాలి నువ్వు. పిచ్చోళ్లకు సాఫ్ట్ ప్రశ్న అడ్డం పెట్టకపోతే పిచ్చోడు మారాడు. సో ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేషనల్ పిచ్చి, రైట్? కంచాయిలయ్య హ్యాస్ అ కౌంటర్ పిచ్చి. ఈ కౌంటర్ పిచ్చికి ఎస్సీ ఎస్టీ బీసీలు యాడ్ అయినరు అనుకో, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఏమైంది? నేను 25 ఏళ్ళ కింద మొదలుపెట్టిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చి కూర్చున్నది. దాన్ని మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ తీసేయలేరు. బికాజ్ ఇట్ బికేమ్ ఆల్ మదర్స్. అందుకని యూ హ్యావ్ టు ఎవాల్వ్ స్ట్రాటజీస్. Some strategies may be wrong, some may be right, but you have to have a counter strategy. That is what the point is. అందుకని శశి థరూరు సెయింట్ జేవియర్ కాలేజ్లో లేదా సెయింట్ స్టెఫెన్స్లో చదువుకున్నారు. కానీ ఇంగ్లీష్ జాతీయ భాష కావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ని ఒక్క దెబ్బతో దొక్కుతాడు ఒక దళితుడు. అది దళితునికి వచ్చిందంటే, బీసీకి వచ్చిందంటే. కనుక ఈ ఎత్తుగడకి మనం కౌంటర్ ఎత్తుగడలు వేయాల్సిందే. నువ్వు మదర్ టంగ్ మయోపియాలో ఉన్నావనుకో, నా తెలుగు మాతృభాష, నా తమిళము అంతకంటే పెద్ద మాతృభాష, నా మలయాళం ఇంకో మాతృ, దట్ ఈస్ ఆల్ రబిష్. Decentralization of a power is also a key, because there is a many ways. The Islamic world is mostly collapsed into the Take it. Yeah, I'm sorry. I mean, see, the diversity, since the subcontinent is mostly a pluralistic country, since we are not fully Islamized or Christianized because of the subcontinent diversity. So we can't rule out the diversity, because diversity lies with language and culture and everything. So maybe I think I'm just putting this narrative like, maybe you're making a fox to a security guard to a chicken house. So that it one day, maybe now the counter revolution, I agree, I totally agree. Maybe it can maybe benefited this current political scenario. But in a 50 to 100 years down the line, maybe it eaten up all the stuff. See, diversity and culture have nothing to do with language. Diversities are production based. Your food cultures, your social interactions are nature related. One English speaking language has diversity. What about American diversity? It is called salad bowl, right? Or it is called sambar pot. డైవర్సిటీ లేక కాదు అక్కడ. మన దగ్గర అంత ఇంగ్లీష్లో మాట్లాడితే అంత యూనిఫై అయిపోం. Language is not culture. That is what my essence argument is. Culture is something that has to do with how you are interacting with nature and earth. Culture, you have to go to the base. నువ్వు ఏ నాగలతో దున్నుతున్నావు కల్చర్, నువ్వు ఏం పంట పండిస్తున్నావు కల్చర్, నువ్వు ఏది తింటే ఇష్టపడతావు కల్చర్. ఒకప్పుడు 72లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ పెద్ద కరువు వచ్చింది. బీదోళ్ళంతా జొన్న గట్క తినేటోళ్ళు, ధనవంతులు వరి అన్నం తినేటోళ్ళు, వరి బువ్వ. అయితే మేము పొద్దుగాల గడక తినేది లోయర్ ఎకనామిక్ క్లాస్, రాత్రి మాత్రం బువ్వ తినేది. కరువు వచ్చినప్పుడు రాత్రి కూడా గడక తినాల్సి వస్తే మై ఫాదర్ స్టార్టెడ్ క్రైయింగ్ లైక్ ఎల్. నా పిల్లలు గడక తింటున్నారు, కానీ ఇప్పుడు గడక రిచ్ క్లాస్ తింటున్నది.
మిల్లెట్. కల్చర్. సో కల్చర్కు, లాంగ్వేజ్కు బ్రాహ్మణిజం ముడిపెట్టింది. మన సంస్కృతం చచ్చిపోతే ఏమవుతుంది? అరే నీ సంస్కృతం నా ఇంట్లోనే లేదు, నీ భార్య దగ్గర లేదు, నీ ఇంట్లో. అది చచ్చిపోయింది ఎప్పుడో. నీకు నీ దేవుని మధ్య ఉన్నది. అది దేవునికి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమవుతలేదు. పెండ్లి నాది, నా గురించి ఏం చెప్తున్నావో దేవునికి అర్థమవుతలేదు. కలిసి ఉండమంటున్నావా, సావమంటున్నావా, బతకమంటున్నావా, మంత్రం అర్థం కాదు. కానీ రెండు అర్థమవుతుంది. సమర్పయామి అంటే బియ్యం ఇస్తున్నా, కూరగాయలు ఇస్తున్నా, బెల్లం ఇస్తున్నా, కర్బూజ పండ్లు ఇస్తున్నా, పైసలు ఇస్తున్నా. నువ్వు స్వాహా అని తింటుంటే ఆనందపడు. ఇది పరిస్థితి. కనుక సి సింపుల్. ఇఫ్ గాడ్ అండర్స్టాండ్స్ ఇంగ్లీష్ ప్రేయర్ ఆల్ ఓవర్ ఇండియా, బ్రాహ్మణిజం విల్ డై. హాయ్ సార్, నా పేరు వంశీ. సో మీరు చెప్పినట్లు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పారు, సో ఎవ్రీ రిలీజన్ ఇస్ ఎ కాన్స్ట్రక్ట్ ఆఫ్ థాట్ అని. సో వై డూ వీ నీడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, వై డూ వీ నీడ్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్? సో ఈస్ దెర్ వెదర్ ఇట్స్ caste, based on religion, based on place, why do you to, because identification creates division and division creates conflict. So why do you need to have all these identifications? Because it does not help in your survival, mostly because you need food, water and this to survive. All this is psychological constructs. Why do you need them for survival? And when they are causing so much violence all over the world, why do you need it all? So that's my question. See, Swati told me, Jitu Krishnamurti and Venkat, చాలామంది అథెయిస్టులు ఉన్నారు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. బట్ he is talking about a religion which has a spiritual dimension and so on. మానవులు భారతదేశంలోనే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్స్ lived without spiritual thought and religion for long time. మధ్యలో వచ్చింది అది. ఇప్పుడు అది ఆల్ పర్వేజివ్ సిస్టమ్గా మారుతున్నది. ఓకే, రిలీజన్తో మార్కెట్ రిలేట్ అయి ఉంది. I'll tell you one quotation from Engels. Engels, I don't know how many of you read one fundamental book that Engels wrote, Family, Property and State. Family, Property and State మీద ఒక బుక్ ఉంది ఆయన. What Engels says is, religion is the first organized system of human being. But ఇది ఎటువంటిది అంటే, in order to cross a fully flowing river or ఒక నదిని దాటాలి అంటే, రిలీజను ఎర్లీ సైన్స్ ఈతలాగా పనికొచ్చింది. బట్ ఈతతో దాటడం అనేది అన్సర్టైన్, రైట్? ఈతలో నువ్వు దాటుతుంటే ఎక్కువ వస్తే కొట్టుకపోతావు. బట్ దీన్ని మించిన ఆర్గనైజేషన్ వచ్చింది పొలిటికల్ పార్టీ అంటాడు. పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఆన్ ద రివర్. నువ్వు డెఫినెట్గా దాటగలవు. సో రిలీజన్ ఏమైంది మీకు తెలుసో లేదో, you know where first banking system started? Banking system started in Venice by the Roman Catholic Church. ఎందుకంటే ప్రచారం కోసం పోయేటప్పుడు పైసలు ఇచ్చి పంపితే దొంగలు కొట్టేస్తున్నారు. అందుకని బాండ్లు ఇచ్చి పంపి అక్కడ తీసుకున్నట్టు ఏర్పాటు చేశారు. సెకండ్లీ, కాంగ్రగేషన్ జరిగిన దగ్గరల్లా మార్కెట్ అవసరమవుతుంది. కొన్ని వందలాది మంది రిలీజన్కు జమ అవుతారు, అక్కడ మార్కెట్ కావాలి. సో మన దగ్గర ఏం చేశారు, బ్రాహ్మణులు కుంభమేళలు ఆర్గనైజ్ చేశారు, కోమట్లు పోయి షాపులు పెట్టారు. వీళ్ళు ప్రజల్ని నీళ్ళల్లో ముంచారు, వాళ్ళు ప్రజల్ని డబ్బులో ముంచారు. ఈ రెండు జరిగినాయి. దే బికేమ్ రిచ్. బట్ ఇన్ ద వెస్టర్న్ సివిలైజేషన్, క్రిస్టియానిటీ, there was no relationship between caste and business. మీరు ఒకసారి ఆడమ్ స్మిత్ను చదవండి, ది మొరాలిటీ అండ్ మార్కెట్. ఇక్కడ మొరాలిటీ అండ్ మార్కెట్ వాజ్ డిఫరెంట్.
సో అందుకని రిలీజన్ ఆల్సో క్రియేటెడ్ ఎ మార్కెట్. ఇప్పుడు నన్ను చాలామంది అంటారు, అరే ఈ గణపతి పూజలు జరుగుతున్నాయి, గణపతి విగ్రహాలు జరుగుతున్నాయి, అది ఫైనల్గా నీళ్ళల్లో వేసేదే కదా, మరి ఇదేంది అంటే నేను తర్వాత స్టడీ చేస్తే ఏం తేలిందంటే, గణపతి పూజల రోజులలో స్లమ్లో ఉన్నోళ్ళకు అన్నీ దొరుకుతాయి, ఫుడ్డు అన్నీ దొరుకుతాయి. తర్వాత బొమ్మలు చేసేటోళ్ళకు లైఫ్, సోర్స్ ఆఫ్ లైఫ్. అది 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 నీళ్ళ లేకపోతే మళ్ళీ చేసుడు అవసరం ఉండదు. సంవత్సరానికి చేస్తూనే ఉండాలి వాటిని. నీళ్ళలో వేసుడు బెస్ట్ వాళ్ళకు. సో ది హోల్ సిస్టమ్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ ఎకనామిక్ అఫేర్ ఆల్సో. రిలీజన్ ఈజ్ ఎన్ ఎకనామిక్ సిస్టమ్ టూ. దేర్ ఫోర్ ఇట్ ప్రాస్పర్. ఇస్లాం ఎందుకు బిజినెస్ రిలీజన్ అయింది? Muhammad himself was a businessman. He was a shepherd. Then he became a businessman as well. Sheep business. Therefore, over a period of time, as capitalism keeps changing, Lenin ఏమన్నాడు? ఇంపీరియలిజం ఈజ్ హైయెస్ట్ ఫేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నాడు. బట్ ఇంపీరియలిజం హైయెస్ట్ ఫేజ్ కాలే, ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టంలోకి మారింది అది. సో ఏ డే విల్ కమ్, religion will disappear, market will remain, production will remain, and religious system will change into something else. అది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయాల్సిన రోజు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు పైసల కోసమే అన్నీ చేస్తున్నారు. ఆ పైసల కోసం ఇంకో పని కూడా చేస్తారు రేపు. ఇట్స్ ఇన్ఎవిటబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ సార్.